కీ ఛాలెంజెస్. ఈ బిజినెస్‌లో రాణించాలి అనంటే ఆడియన్స్‌లో క్రెడిబిలిటీ సంపాదించుకోవటం అనేది అంత చిన్న విషయం కాదు. సో, వాటినన్నిటిని ఆ ఛాలెంజెస్ అన్నిటిని ఫేస్ చేసి ఇక్కడి దాకా ఏ విధంగా వచ్చారు, కాన్ఫిడెన్స్ వెనక ఉన్నటువంటి రీజన్ ఏంటి అనేది కూడా నేను కూలంకషంగా, డీటెయిల్‌గా అన్ని అడిగి తెలుసుకుంటాను. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉంటాయి. హలో కేకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇట్స్ బీన్ అంటే ఎ లాంగ్ టైమ్. నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు మామూలుగా ఆడియన్స్ కూడా చెప్పేది 2019 చాలా వీడియోస్ చేసాం, చాలా ఇంటర్వ్యూస్ చేసాం. బట్ అప్పుడు కూడా మేము స్టార్టింగ్ స్టేజెస్ ఓవరాల్గా అప్పుడే స్టార్ట్ అవుతున్నాం. సుమన్ టీవీ అప్రోచ్ అయ్యారు, ఇట్లా చేద్దాం సార్ అనుకున్నాం. మేనేజర్ కాల్ చేసి అప్పుడు ఇనిషియల్ గుర్తుంది కదా, అవును. ఇంటర్వ్యూ పెట్టుకున్నట్టు మేము పలానా దగ్గర ఎక్కడ ఉంటే మేము వచ్చేస్తాం సార్ విజయవాడ అన్నారు. అవును, విజయవాడ ఓకే వచ్చేస్తాం. చేద్దాం అనుకున్నాం. చాలా వీడియో ఇంటర్వ్యూస్ చేసింది. ఇప్పుడు ఇక్కడ అయితే అసెంబ్లీ దగ్గర చేసింది. అవును. దీని ముందు గుర్తుందో లేదో, అసెంబ్లీకి ముందు పెట్టి కెమెరా ఈ అసెంబ్లీలోకి ఎవరెవరు వెళ్తారో, ఎవరెవరు అసెంబ్లీకి వెళ్ళేదానికి అధికారం లేదో అని చెప్పి చేద్దాం అనుకున్నప్పుడు పర్మిషన్ రాలేదు పర్మిషన్ మనకి. వాళ్ళు పోలీసులు అక్కడ గుర్తుపెట్టేసి సార్ మీరు ఏ వీడియోలు చేస్తారు అని రెగ్యులర్ మీ వీడియోస్ ఫాలో అందరు పోలీసులు చెప్పారు వచ్చి అవును. కార్ ఆపేసి. అంటే ఆ పక్కనే ఉన్నటువంటి అక్కడ పార్క్ దగ్గరికి వెళ్ళి ఏదో చేసాం. ఏదో అఫిషియల్ మోడ్లో కాకుండా చాలా క్యాజువల్గా. ఎందుకంటే ఇప్పుడు నాకు నాగరాజు గారి వాళ్ళ ఇంట్లో ఏది ఫంక్షన్ అయినా నన్ను పిలిచే అంత ఫ్రెండ్షిప్ ఉంది. లేదా బయట మేము ఇంకో వెంకట్ అని మా కామన్ ఫ్రెండ్ ముగ్గురం కలిసి ఎక్కడైనా బయటికి వెళ్ళా, లేదా తిన్నా, లేదా ఈ రిలేషన్లో ఉంది కాబట్టి ఆ మోడ్లోనే చేద్దాం. అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా ఓవరాల్గా, ఏదో అఫిషియల్గా కాకుండా. ద సీఈఓస్ బుక్ అనేది నా షో నేమ్ అనమాట. సో, ఫస్ట్ గెస్ట్ మీరే దీనికి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఏంటి దీని మెయిన్, దీని వెనకాల ఏంటి అసలు? ఇప్పుడు మీలాంటి కంపెనీ ఫౌండర్స్, సీఈఓస్ ఎవరైతే ఉంటారో, యాజ్ ఎ సీఈఓ, సుమన్ టీవీ బిజినెస్ సీఈఓ, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ, అవతల కూడా ఇంకొక సీఈఓని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళటం. వాళ్ళ బుక్లో కూడా చాలా విషయాలు ఉంటాయి, పర్సనల్స్ ఉంటాయి. ఓ సీఈఓస్ బుక్ అంటే వాళ్ళు మొత్తం ఓవరాల్గా వాళ్ళ ఎస్ ఎస్ కథనం. బిజినెస్ వైపు చూస్ చేసుకొని వెళ్ళేటప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా. రెగ్యులర్ ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఒకలా ఉంటుంది, బట్ ఇది కొంచెం కంప్లీట్ బిజినెస్ ఆర్గనైజేషన్ నుంచి ఉన్నట్టు ఉంటుంది అనమాట. అందుకు అంటే ఇప్పుడు ఇక చాలా అఫిషియల్గా మాట్లాడాలా, లేకపోతే మామూలుగా మాట్లాడచ్చా? బోత్ సైడ్. బోత్ సైడ్స్. ఓకే, కెన్ స్వింగ్ ఇన్ ద బోత్ వేస్. ద సీఈఓస్ బుక్లో యాజ్ అ బిజినెస్ సీఈఓ నాది కూడా ఫస్ట్ షో ఇది. డెఫినెట్లీ అలాంటి చేద్దాం. నాకు తెలిసిన దాని వరకు ఏంటంటే, మీరు చేసినటువంటి వర్క్స్ కానివ్వండి, చదివిన చదువు కానివ్వండి, కంప్లీట్ క్వైట్ ఆపోజిట్. సర్వే అనే టాపిక్ని ఇనీషియల్ టైంలో మందే పెట్టుబడి పెట్టుకోవాలి, మందే స్టార్ట్ చేసుకోవాలి. పోనీ ఎవరిదాన్ని నేను ఇలా చేస్తానని చెప్పేసి కూడా శాంపిల్ కలెక్ట్ చేసి చేస్తానని కూడా ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు? నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాను. సో ఆబ్వియస్లీ చాలా థామ్సన్ రాయిటర్స్ కానీ, వ్యాలీ ల్యాబ్స్ కానీ, నెక్స్ట్ టెక్నాలజీస్ కానీ, దాంట్లో మంచి మంచి ప్రాజెక్ట్స్, ట్రేడ్ లైన్స్ కానీ, ఎస్ఎన్పి కానీ, చాలా మంచి టాప్ గ్రేడ్ కంపెనీస్ చేశాను అనమాట. కంపెనీస్ కానీ దాంట్లో చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఇట్లా చేసుకుంటూ వస్తున్నాగా, నేను ఫస్ట్ నుంచి నేను మెయిన్ కోర్ కనెక్ట్ అయ్యే విషయాలు ఏంటంటే, ఫ్రెండ్స్, వీకెండ్స్, పార్టీస్, తిరుగుతుంటాం, లేకపోతే ఇంట్లో ఏదో పెళ్ళిళ్ళు, లవ్ మ్యారేజ్ ఇవన్నీ జరుగుతున్న ఒక పేర్లో ఒక లైన్ జరుగుతుంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు మదన పడే విషయం ఏంటంటే, ఎక్కడైనా ఎంత ఎంజాయ్మెంట్లో ఎంతలో ఉన్నా కానీ ఒక గతుకు రోడ్డు వచ్చినా, మున్సిపాలిటీ కాలం మురిగిపోతున్నా, లేకపోతే రోడ్డు పక్కన దారుణంగా ఉన్న సిచ్యువేషన్ ఎవరు చూస్తున్నా, ఇంకా ఎక్కడైనా అడుక్కునే వాళ్ళు చూసినా, అంటే ఏ దారుణమైన సిచ్యువేషన్ చూసినా ఒక లోపల ఎవడో అంటుంటాడు అనమాట. ఒక డిఫరెంట్ ఆరా, ఒక మళ్ళీ అవతల మాట్లాడుతుంటాడు, వాడు జోక్ చేస్తున్న అర్థం అవుతుంటుంది, కానీ నాకు అది వినపడదు. నాకు వెంటనే స్ట్రైక్ ఏంటంటే, వెంటనే అంతమంది చనిపోయారు స్వాతంత్రం కోసం, అమ్మ జీవితం ఇంకా ఇక్కడ ఉన్నాం అని ఏదో ఒకటి. అది నెల్లూరులో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది ఇదే సిచ్యువేషన్. కాలింగ్ వాయిస్ అయితే అనమాట. ఎవరో కొత్త పార్టీ ఎవరు పెట్టినా వీళ్ళు వచ్చేస్తారు, మార్చేస్తారు. జయప్రకాష్ నాయుడు వచ్చినప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేశాను, చిరంజీవి గారు పెట్టినప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేశాను. ఎవరు వచ్చినా, ఏ హోప్ వచ్చినా, హోప్ ఒక చిన్న దీపం, చిన్న మెలుగురు పురుగంట చూడండి, అలాంటిది ఏమైనా మెచ్చినా కానీ ఇది వస్తుంది, ఇది రాబోతుందేమో, ఇది మార్చేస్తుందేమో అని ఒక హోప్తోనే ఉండే వాళ్ళు చాలా రేరెస్ట్లో ఉంటే ఆ కేసులో ఉంటారు అనమాట. మారాలని కోరిక వేరు, దానికోసం ఇంకా బలంగా చీకట్లో వెతుకుతున్న లాగా అనమాట. ఒక వెలుతురు కోసం మారుద్దని ఆలోచన, అలాంటి ఎన్విరాన్మెంట్ నాలో ఉందనుకుంటా ఫస్ట్ నుంచి, లోపల నుంచి. అట్ ది సేమ్ టైం రొటీన్గా మన జాబ్స్ ఉండకూడదు. సర్వీస్ అయితే నేను కరెక్ట్గా ఆప్ట్ అవుతాను అనుకుంటా. జనాల మధ్యలో ఉండొచ్చు, ఇటు సైడు ఎమ్మెల్యేస్ని కలవచ్చు అనేది ఫస్ట్ థాట్. ఎక్కడ సోర్స్ బీజం పడింది అనిపించింది అక్కడ. అప్పుడు 18లో పడిందా మీకు, లేదంటే 17-18 అంతే, 17 ఆ టైంలోనే అన్న తర్వాత దాన్ని ఎలా చేయాలి అని చెప్పి రకరకాల పుస్తకాలు, పీడిఎఫ్లు, ఆన్లైన్ ఏదో పుస్తకాలు అంటే ఆన్లైన్లో బుక్స్ కొన్ని ఏదో ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చుకొని చేసుకొని చదువుకుంటా ఉన్నాను. చిన్నగా థాట్ ఫస్ట్ ఏదైనా ఫ్రెండ్స్కి చెప్తాను, ఇట్లా అనుకుంటున్నాను అది అని అంటే, అది ఎట్లా వర్కౌట్ అవుద్ది, నీకేం తెలుసు అని, ఎవరు తెలియదు కదా, ఎమ్మెల్యే పరిచయం లేదు, ఎవరు లేదని.
కరెక్టే. బట్ నాకు ఎందుకో తడతా ఉంది లోపల నుంచి చేయొచ్చు అనేదని. మా నెస్ట్‌కి హైదరాబాద్ హెడ్ ఉండేవారనమాట. ఆయన బాగా నెల్లూరు ఆయన, వెంకటగిరి నుంచి వస్తే ఆయన కొంచెం క్లోజ్‌గా ఎప్పుడు మాతో పాటు ఉండేవాళ్ళు. బయటకొస్తున్నారు. నన్ను బాగా అభిమానించేవాళ్ళు. నేను ఆయనకి చెప్పా, ఇలా రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను సార్ అది ఇది అంటే, ఆయన కూర్చోబెట్టి మాకు క్లాస్ స్పీకర్, నీకెవరైనా ఎమ్మెల్యే తెలుసా? తెలీదు సార్. లేదా మీకు ఇంతకుముందు ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదండి. ఇలా నంబర్ ఆఫ్ ఆయన అడిగిన క్వెషన్స్ అన్నీ వాల్యుబుల్ క్వెషన్స్, వాలిడ్ క్వెషన్స్. కానీ నా దగ్గర దేనికి ఆన్సర్ లేదు. ఒక లోపల నుంచి వచ్చే హాంటింగ్ తప్పితే ఆన్సర్ లేదు. బలంగా చేయాలని తపన తప్పితే. సరే అని చెప్పి మళ్ళీ నేను రిజైన్ పెట్టేశానన్నమాట రెసిగ్నేషను. ఇంట్లో కన్విన్స్ చేసి ఏదో ఒకటి చేస్తానని చెప్పి. వాళ్ళకేంటంటే సరే కొంచెం చూస్తాడులే కొన్ని రోజులు. చూసాక మళ్ళీ సాఫ్ట్‌వేర్ ఎక్కడికి పోదు కదా! వద్దాం అనుకున్నారు. లేదా వీడు మూర్ఖుడు, వినడు, చెప్పినా వేస్ట్ అనుకున్నారు. మొత్తం రకరకాల రీజన్స్ మీద అదే మా ఇంట్లో అనుకున్నా. కూడా రెండోది కరెక్ట్ ఏంటది. అంటే ప్రతి ఒక కొత్తది తయారు చేసిన వాడికి, కొత్త ఆలోచన వైపు వెళ్ళిన వాడికి ఒక చిన్న ఆవగింజంత మూర్ఖత్వం ఉంటుంది. హ్మ్. మొన్న సింగిల్ నెంబర్ చెప్పినా గానీ అవును. ఆ మూర్ఖత్వమే వాళ్ళు ముందుకు తీసుకెళ్తది. అవును. ప్రతి ఒక్కరికి ఉంటది. అది అందరిని కన్విన్స్ చేయాలంటే ఆ మూర్ఖత్వానికి వర్కౌట్ అవ్వదు. అది ఉంటుందని నమ్ముతున్నాను. మేబీ కానీ మోస్ట్ అంత మూర్ఖత్వంలో బ్యాలెన్సింగ్ అనేది ఎలా మీ ఎలా క్యాలిక్యులేటెడ్ అండి? మూర్ఖత్వం మీకు. వాళ్ళకి ఆ క్యాలిక్యులేటెడ్ అర్థం కాదు కాబట్టి అవతలోడికి ఆ మూర్ఖత్వం అర్థం కాదు. ఇనిషియల్‌గా ఒక ఐడియా మనం పిచ్ చేసినప్పుడు అది చాలా మూర్ఖత్వంగా అవతలోడికి అనిపిస్తది. కానీ మన మనసులో ఆ ఐడియా వెనకాల నంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అన్నీ డిజైన్ అయిపోయి ఇలా ఇలా ఈ ప్యాటర్న్ సెట్ అవుతూ ఉంటుంది. హాంటింగ్ ఒకటి తెలుస్తుంటది మనకి, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది, చేయొచ్చని. బట్ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు అవతలోడి యొక్క స్థాయి సరిపోదో, లేకపోతే మన స్థాయి వాడికి ఎక్స్‌ప్లెయిన్ చేసే అంత స్థాయి మనలో ఉండదు. బట్ మనకు ఆ అల్గారిథం అయితే సెట్ అయిపోద్ది. హ్మ్. అల్గారిథం సెట్ అయ్యి, హాంటింగ్ సెట్ అయ్యి, వాడు కరెక్ట్‌గా ముందుకెళ్ళినోడే సక్సెస్ అవుతాడు. నేను ఆయనకి చెప్పేసాను. రిజైన్ చేసి వచ్చేసాను బయటికి. హ్మ్. తర్వాత తర్వాత ఆయన ఒక లాస్ట్ ఇంకో 1 వీకే ఉంది. అప్పుడు పిలిపించారు మళ్ళీ ఫ్రైడే. హ్మ్. అప్పుడు ఆల్రెడీ బెంచ్ మీద ఉన్నాం కాబట్టి పెద్దగా వచ్చేవాడిని కాదు. ఫ్రైడే పిలిపిస్తే ఫ్రైడే ఈవినింగ్ వచ్చి, "ఆ కేక్ ఏం చేసావంటే, అదే సార్ రిజైన్ కరెక్ట్ ఉంది. రేపు మండే లాస్ట్ డే" అంటే, మండే లాస్ట్ డే వర్కింగ్ డే. ఫ్రైడే పిలిచి నన్ను, మంచి ఆపర్చునిటీ వచ్చింది యూఎస్‌లో. ఎందుకంటే ఆయన మొత్తం నెస్ట్ టెక్నాలజీస్ మొత్తం ఆయన చూసుకునేవారు. మంచి ఆపర్చునిటీ వచ్చింది యూఎస్‌లో. మీరు ఆటోమేషన్ చాలా బాగా చేస్తారు కాబట్టి యూఎస్‌కి మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి మీరు చేయాలనుకుంది మీ ఇద్దరు ముగ్గురు మేనేజర్‌ని పెట్టి చేపించండి. వర్కౌట్ అయితే మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే. అదే సాలరీ ఇప్పుడు మీకు ఇంకో 1,00,000, ఇప్పుడు ఆల్రెడీ 1,00,000 చిల్లర వస్తుంది. ఇంకా ఆడిపోతే ఇంకొక 1,00,000, 1,50,000 వస్తుంది. ఆ 50,000 ఇక్కడ పెట్టి ఇద్దరు ఎంప్లాయీస్‌ని పెట్టండి. కంపెనీని మీరు పెట్టి ముందుకు నడపండి. వర్కౌట్ అయితే ఓకే. వర్కౌట్ అయితే మీరు రిజైన్ చేసి వచ్చేయండి మళ్ళీని. ఆయన లాజికల్‌గా ఇంకొక నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాడు. ఆ! చాలా కన్విన్సిబుల్‌గా అనిపిస్తుంది కదా చూస్తే. అవును. చాలా అంటే అంత పెద్ద ఆఫర్‌ని హ్మ్. ఎవరు హ్మ్. పైగా యూఎస్ ఆబ్వియస్‌లీ. వెళ్ళిపోదాము హ్మ్. హ్మ్. అనేటువంటి ఆలోచన ఉంటది. వాళ్ళే క్రియేట్ చేసి అవును. వాళ్ళే ఆఫర్స్ బెనిఫిట్స్ ఇచ్చి ఇస్తానంటే అన్నీ బాగుంది. అంటే ఒకటి, నేను టెక్నికల్లీ చాలా సౌండ్ నాలెడ్జ్‌లో ఉండేవాడిని అప్పుడు కూడా. హ్మ్. ఉన్న టీమ్‌ని హ్యాండ్లింగ్ అన్నీ బాగా చూసుకునేవాడిని. అట్ ది సేమ్ టైమ్ ఆయన నెల్లూరు కావడం వల్ల మనోడు అనుకున్నారో ఏమో అని అదొక ఇంకో ఎక్స్ట్రా లేయర్ ఒకటి యాడ్ అయ్యి ఉంటది. చెప్పారు. నేను ఇంటికెళ్ళి ఆలోచించి మండే చెప్తాను సార్ అని చెప్పి వచ్చాను. మొత్తం ఆలోచించి బాగా విరస్గా మళ్ళీ మండే ఆయన దగ్గరికి వచ్చాను. సార్ సాటర్డే అంతా ఆలోచించాను సార్. మీరు చెప్పింది కరెక్టే అనిపించింది నాకు. ఎట్లా ఆలోచించినా మీరు ఇచ్చిన సజెషన్ గాని, మీరు ఇచ్చిన ఐడియా చాలా బాగుందంటే, వండర్‌ఫుల్ కేకే. మంచి డిసిషన్ తీసుకున్నావు. కానీ సండే అంతా ఆలోచించాక నాకెందుకో కరెక్ట్ అనిపించలేదు సార్ అన్నాను. ఆ రెండో రో ఇవన్నీ అంటే అది ఒకసారి షాక్ అయ్యి, అంటే ఫస్ట్ డే అలా ఎమోషనల్‌గా యూఎస్ ఆపర్చునిటీ, పిల్లలు, ఫ్యామిలీ అంతా బాగుంటది, సెటిల్ అయిపోద్దని. కానీ రెండో రోజు వచ్చేసరికి కాస్త స్థిమితపడి, ఏ పెద్ద డిసిషన్ తీసుకోవాలనుకున్న లైఫ్‌లో మనం మంచిది, ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ వచ్చి ఎదురుగ్గా కనపడుతది. మిమ్మల్ని టర్న్ చేసుకునేదానికనమాట ఆప్షను. మీరు అది తీసుకుంటారా, ఇది తీసుకుంటారా అనేది ఒక వీ లైన్‌లో మధ్యలో నిలబెడతది. అవును. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఇది. ప్రతి ఒక్కరి ప్రతి లైఫ్‌లో ఒక్కరి లైఫ్‌లో జరుగుతది. ఆ సమయంలో మీరు తీసుకునే డిసిషన్‌ని బట్టే అది వరస్ట్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు. ఆ! చాలా క్యాలిక్యులేటెడ్‌గా 100 రకాలుగా ఆలోచించి తీసుకోవచ్చు. హాంటింగ్ తీసుకోండి, ఏదైనా అనుకోండి. కానీ ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి మీ లైఫ్‌లో ఏ లైన్‌లోకి వెళ్ళిపోతారని అనుకున్నాను అని డిసైడ్ అయిపోద్ది నా ఉద్దేశంలో. సో, అలా ఆ రోజు నేను యూఎస్‌కి వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయానన్నమాట. వద్దు, ఇక్కడే ఉందాం. ఫెయిల్ ఏం అయితే అనిపించలేదండి. మేబీ మంచి ఆఫర్‌ని వదిలేసుకుంటున్నానేమో అని అలా అది కించెత్ ఉంది. ఉందా? హ్మ్. అంటే ఆబ్వియస్‌గా చాలా ఇలాంటి నా లైఫ్‌లో ఆఫర్‌లు వదులుకునేవే ఎక్కువనమాట. ఆఫర్‌లు తీసుకున్నాయి కంటే. సరే మళ్ళీ ఇప్పుడు అంటే కట్ చేసి నేను వచ్చేసి మళ్ళీ వెనక్కొస్తాను. ఆ! అంటే ఎందుకు ఒక ఎగ్జాంపుల్ ఇంకోటి యాడ్ చేసి. ఇప్పుడు నేను సర్వేస్ ఇంత నంబర్లు చెప్తున్నప్పుడు కూడా ప్రతి పొలిటికల్ పార్టీ నుంచి ఇన్ని కోట్లు ఇస్తాం సార్. హ్మ్. మీరు ఇలా చెప్పండి, ఇలా మాట్లాడండి అని ఏదో ప్రెషర్ ఉంటుంది. ఎన్ని పొలిటికల్ పార్టీ ప్రెషరో, ఆఫరో ఏదో ఒకటి ఉంటుంది. ఇటు మాకు ఫేవర్‌గా చెప్పండి అని. అప్పుడు కూడా మన లైన్ 2 ఆప్షన్లు. తీసుకొని సెటిల్ అయిపోవచ్చు. లేదు, ఇటు వెళ్తే ఎంతొస్తదో, సర్వేలు క్లిక్ అవుద్దో, రేపొద్దున నంబర్ కరెక్ట్‌గా వస్తదో రాదో, ప్రతిదానికి ఆలోచించాల్సిన పొజిషన్ ఎన్ని వస్తాయి. బట్ నేనెప్పుడు హార్డ్ లైనే ఎంచుకునేవాడిని ఇప్పుడు దాకా లైఫ్‌లో. క్లోజ్‌గా ఉన్నోళ్ళు గానీ, మీకు బాగా తెలుసు కదా ఇంకా. అవును. సో, హార్ష్ లైన్ ఎంచుకొని ఏ కష్టమైనా పర్లేదు, ఇదే తీసుకుందాం అనుకునేవాడిని. దాని ఫలితమే
ఆ హార్ష్ లైన్ ఫలితమే ఈరోజు సోకాళ్ళు ఇన్ని కోట్లాది మంది అభిమానాన్ని నాకు తీసుకొచ్చి పెట్టింది. ఎస్. ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయాలి. మీరు నేను 2019లో చేసింది. ఎలా అంటే నేను భయపడ్డాను. అసెంబ్లీ ముందు వెళ్ళి వీడియో చేద్దామనంటే నేను నిజంగానే భయపడ్డాను. ఎవరన్నా ఏమైనా అంటారేమో అనేటువంటిది. బట్ మీరు కానీ మొండిగా అది వెళ్ళిపోతున్నారు అది కదా. బెస్ట్ వీడియో ఏంటి నిజంగా అసెంబ్లీ అవును. ముందు చేస్తుంటే వాళ్ళు లేదు అది పోలీసులు పర్మిషన్ అప్పట్లోనే 1 మిలియన్ వెళ్ళింది అది. అప్పట్లోనే ఇప్పుడు 2 మిలియన్ ఇప్పుడు 2 మిలియన్ అయింది చూశాను. నా ఉద్దేశం ఏంటంటే విజువల్ బెస్ట్ పొజిషన్, కెమెరా అసెంబ్లీ ముందు ఉంది, అవును మన బ్యాక్ సైడ్ మనం ఫ్రంట్ ఫేస్ చేసిన మన బ్యాక్ సైడ్ అసెంబ్లీ ఉంది. అవును. ఈ గేట్ దగ్గరికి దాటి ఎవరు వెళ్తారు అని చెప్పి ఇప్పుడు అసెంబ్లీ పక్కదే ఇది అని అట్లా ఆ విజువల్ చేస్తుంటే. కానీ మొన్న చేశాను నేను ఒకసారి వీడియో విజయవాడ చేస్తున్నప్పుడు కెమెరామెన్ పట్టుకెళ్ళి టక్కని చేసాను. ఏదైతే అమరావతిలో చేసామండి ఈ విజువల్ చూస్తే అప్పట్లో మా మొహాలు చూసినా అర్థమైపోతుంది. ఇద్దరు హాంటింగ్లో ఉండేటువంటి పరిస్థితి. కానీ కేకే గారు మాత్రం మీకు గుర్తుందో లేదో, ఒకవేళ మీ సర్వే అటు ఇటు అయితే పరిస్థితి ఏంటని అడిగాను. అందులో ఉన్న క్వశ్చన్ కూడా అదే, ఫస్ట్ క్వశ్చన్ కూడా అదే. ఏం చెప్పాను? ఏదున్నా సరే అంటే నా నెంబర్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉందన్నారు. ఒకవేళ కాన్ఫిడెన్స్ అటు ఇటు అయితే పరిస్థితి ఏంటి అసలు? TDP can get only 30 to 45 seats. YCP is having a clear majority between minimum 110 to 130 seats. 100% confident. ఏం తేడా ఉండదు దాంట్లో. మీ గట్ ఫీలింగ్ తోటి చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, సర్వే ఇదే రాబోతోంది అనేటువంటి దాన్ని ఒక రకంగా మీరు ఏపీని ప్రిపేర్ చేశారు. కరెక్ట్. చాలా మంది చెప్పలేదు, సూసైడ్ చేసుకునే దాన్ని చాలా మంది కరెక్ట్ మంచి మాట చెప్పారు. చాలా మంది సూసైడ్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సడన్ గా గనక ఈ ఎలక్షన్ రిజల్ట్ మనం చూసినట్టుగా కనుక ఉండుంటే, నిజంగా మీరు చెప్పకపోయి ఉండుంటే, గ్రౌండ్ రియాలిటీని మాట్లాడకపోయి ఉండుంటే, చాలా ఇది విన్న తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అభిమానంతో ఎంతమంది చనిపోయి ఉన్నారో అలాంటి షాకింగ్ న్యూస్లో మనం చాలా వినేవాళ్ళం. సేమ్ నాకు ఇదే మాట ఒక పెద్ద అని చెప్పారు. ఇట్లాగే మీరు ముందుగానే స్టేట్ని ప్రిపేర్ చేసి పెట్టేశారండి. లేకపోతే ఆత్మహత్యలు జరిగాయో, కొట్లాట్లు జరిగాయో, ఏదో జరిగిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఎవరికి దాని మీద అది మూవ్ అవ్వడానికి ఆనందపడుతున్నారు, బాధపడుతున్నారు. కానీ ఎమోషనల్లీ పెద్ద గొడవలు అయ్యేది ఒక స్టేట్ యొక్క లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో తెచ్చారు అన్నట్టు విషయం చెప్పారు. పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పెద్ద. బట్ ట్రూ, అది ట్రూ. ఈ జర్నీలో జనరల్గా మనీ ఎంతవరకు లాస్ అయి ఉంటారండి? 40 లక్షల అప్పు, వాడికి 10 లక్షలని, వడ్డీలు పెరిగిపోతున్నాయి, ఒక పర్సనల్ లోన్ అని, ఇంకా రకరకాల ఫ్యాక్టర్స్. ఎంత ఫ్యాక్టర్ అంటే నాకు ఇంటికి కాలింగ్ బెల్ కొడితే ఎవరు వచ్చి ఉంటారు అన్న టెన్షన్ అనమాట. అంత అంటే నేను బెడ్రూమ్ నుంచి నడుచుకుంటూ హాల్కి వచ్చి మళ్ళీ అది ఎవరు ఓపెన్ చేశారా అనుకునే లోపలే ఉండే డబ్ 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 కొట్టేది. ఈ బిజినెస్లోకి వచ్చేటప్పుడు మీరు ఎంత పెట్టి స్టార్ట్ చేశారు? అప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్గా ఒక 2 lakhs 3 lakhs స్టార్ట్ చేసినట్టు నాకు గుర్తు. అది ఒక నెలకో 2 నెలకో అయిపోయినాయి. ఓవరాల్ వెనక్కి వెళ్ళాం. మళ్ళీ డల్కి కూర్చోంటే మావాడు నన్ను చూడలేను స్వామి అని చెప్పుకుంటే మళ్ళీ గోల్డ్ అంతా పెట్టి ఒక 5 లక్షలు తీసుకొని ఇచ్చి అక్కడ ఎస్బీఐలో పెట్టి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇచ్చింది. 17లోనా? 18లో ఓకే. మళ్ళీ వెనక్కి వెళ్ళాం. మళ్ళీ చేస్తుంటే గోదావరి జిల్లాలో ఒక చిన్న ఆర్డర్లు 2 వచ్చాయి, 3 ఏదో వస్తే దాంతో చేసాం. అసలు దారుణం ఏంటంటే ఒకసారి ఒక హై లెవెల్ రిపోర్ట్ ఒకటి చేసాం నియోజకవర్గం. ఆ నియోజకవర్గం చేసాం. మా దగ్గర రిపోర్ట్లు 4-5 రెడీగా ఉన్నాయి. ఫోన్ చేస్తున్నాం, సేల్ చేయట్లేదు. హై లెవెల్ రిపోర్ట్ అంటే జస్ట్ బేసిక్ శాంపుల్ ఎంత మెజారిటీతో చెప్తాం అనమాట, మండల వారీగా కూడా కాదు. ఇది అడుగుతుంటే అసలు మా పిల్లవాడికి స్కూల్ ఫీజు కట్టేదానికి డబ్బులు లేవు, చాలా టైట్ పొజిషన్ ఉంది, ఎట్లా అని చెప్పి మదన పడిపోతుంది. అసలు ఎందుకు వచ్చాం, అసలు సాఫ్ట్వేర్ ఏమో ఒక పక్క మంచి పీక్లో ఉన్నది, నేను టాప్ అనమాట మొత్తం కంపెనీలోనే, 1 of the టాప్ అన్నట్టు. ఆటోమేషన్లో ఉండేవాడిని, టీమ్ మేనేజ్మెంట్లో ఉండేవాడిని, కోడింగ్లో కానీ అట్లా ఉండేవాడిని. ఒక పక్క మదన పడుతున్నాం. ఒకడు ఫోన్ చేసి 30,000 ఇస్తా రిపోర్ట్ ఇచ్చేసి అన్నాడు. సార్ అట్లా మా వాళ్ళు మాట్లాడుతున్నమాట, అట్లాగా సార్ ఇది ఖర్చే ఇంత అవుతుంది సార్ మామూలుగా అది ఇది అని చెప్తామంటే, నచ్చితే తీసుకొని 30,000 స్కూల్ ఫీజు, 30,000కి మనం రిపోర్ట్ అమ్మడం అంటే ఇంకా మనం ఇన్సల్ట్ చేసుకొని నగ్నంగా వాడి ముందు బట్టలు ఇప్పేసి నిలబడినట్టు అనమాట. నేను కళ్ళు మూసుకొని చేస్తామని చెప్పబ్బా అన్న. అంటే నాకంటే ఇంకేంటంటే స్కూల్ ఫీజు కట్టాలి, ఇచ్చేద్దాంలే చెప్పని చెప్పాను. ఇంకా ఓవరాల్గా ఇచ్చేసి 30,000 ఇస్తే 30,000 స్కూల్ ఫీజు కట్టాను. మీ మానసిక స్థితిలో ఆ పెయిన్ ఏ విధంగా ఉండిందండి అసలు? పెయిన్ అంటే నాకు ఎప్పుడు థాట్ పెయిన్ ఎక్కువ అనమాట. మనసు నిద్రలేని రాత్రులు అని అంటారు కదా, అట్లా నిద్రలేని రాత్రులు 2 అవుద్ది, 3 అవుద్ది, 4 అవుద్ది, 5 అవుద్ది, మళ్ళీ ఇలా పడుకోకుండా మళ్ళీ ఆడడం, ఇలా కంటిన్యూస్ ఇలా ఈ ప్రాసెస్ మటుకు ఎప్పుడు నలిగి సర్వే స్టార్ట్ అయిన తర్వాత మటుకు అలా నలుగుతూనే ఉండేవాడిని. నాకున్న ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ నలగడాన్ని నా డిసిషన్ మీద ఫ్యాక్టర్ మీద చూపించను. నేను బాధపడుతున్నాను కదా, మీరు వచ్చి ఒక సలహాలు ఇయ్యారు, భయంకర బాధలో ఉన్నా, ఆ భయంకర బాధమైన ఫేస్ని నర మానవుడు చూపించను అనమాట. అసలుకి నన్ను ఎప్పుడు జాలీగా నవ్వుతూనే చూస్తారు, కానీ ఎవరో
మేబీ మా క్లోజ్ నా రూమ్లోనో లేకపోతే నా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మా భార్య చూస్తుందేమో కానీ ఇంకా బయట వ్యక్తి నేను బాధపడుతున్నట్టు చూడడం కానీ అసలు నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఈ శాంపిల్ కలెక్ట్ చేసే ప్రాసెస్లో, సర్వే చేసే ప్రాసెస్లో అన్నీ చుట్టుముట్టేస్తాయి కదా ఒక్కొక్క టైంలో మనకి. అప్పుడప్పుడు ఏడుపు అనిపించలేదండి? అంటే డీజిల్ పట్టించుకునేదానికి కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, డీజిల్ పట్టించుకునేదానికి లేదు. ఇప్పుడు అది ఆల్రెడీ టోట్ అంటది కారు టోట్ అనిందంటే అప్పుడు పొజిషన్ ఏంటి, మనం పట్టించాలా మళ్ళీ మన దగ్గర అంత టైట్ అమౌంట్ ఉండదు. 500 రూపాయలు పట్టిస్తే మళ్ళీ కొంచెం దూరం వెళ్తుంది. మన దగ్గర 1000 ఉన్నాయి. బయట పడుకోవడం, డాబాల దగ్గర పడుకోవడం, లేకపోతే ఇంకో దగ్గర పడుకోవడం, ఏదో వచ్చి టైట్గా ఉన్న పొజిషన్లో అటు పెట్టడం. ప్లస్ మనకున్న ఎంప్లాయీస్కి మళ్ళీ కంఫర్ట్ జోన్ ఇవ్వాలి, వాళ్ళ శాలరీస్ కానీ ఇది తగ్గించకూడదు. ఏదో ఒకటి రకంగా ఆ టైట్ మూమెంట్లో అనమాట టోట్ అనపడంగానే అబ్బా మళ్ళీ డీజిల్ అయిపోయిందిరా బాబు అని, అది కొట్టించాలంటే 1000 రూపాయలు అయింది, వాడికి 1000 రూపాయలు ఇవ్వాలి ఆల్రెడీ. ఇదే లెక్క అనమాట. అది కూడా ఇంకా అది వరస్ట్ కేసు. అది పార్సిల్ అది ఒక మెస్కి వెళ్ళాం అనుకోండి, మొన్న 3 ఉన్నాం. ఇప్పుడు 4 వెళ్తే 400 తినాలి. ఒక్కొక్క మీల్స్ 100 రూపాయలు కదా. అదే 200 మీల్స్ పార్సిల్ తీసుకున్నాం అనుకో, బయటికి వెళ్ళి చెట్టు కింద తీసుకుని 4 తినొచ్చు. అంటే అది సింపుల్, ఒక 200 మిగిలిద్ది, ఆడైతే హాయిగా తినేయచ్చు. ఇదనమాట మన మిగిలింపులు. మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు మటుకు మనకి నీట్గా వెళ్ళాలి. అసలు కార్ మెయింటెనెన్స్ నీట్గా ఉండి అఫీషియల్గా వెళ్ళి వాళ్ళు మాట్లాడితేమో నోరు తెచ్చుకొని వింటుండేవాళ్ళు. పక్కన ఉండేవాళ్ళు మన పరిస్థితి, అన్నా మన దగ్గర పరిస్థితి ఏంది, ఆ ఎమ్మెల్యే వెళ్ళింది వాడిని. ఇది 2 వేరే విషయాలు అనమాట. నేను డిఫరెన్షియేట్ చేసేది ఏంటంటే, నువ్వు వేరే, నీ లోపల నీ వేరే, నువ్వు ఏ పని చేస్తున్నావో అది వేరే. ఈ రెండింటి కంపేర్ చేయకూడదు. నువ్వు అలాగే బిహేవ్ చేయాలి, అలాగే ఉండాలి. ఈ ప్రాసెస్లో ఎప్పుడు ఆ ఏడుపు అనేది రాలేదా? అరే మనం ఏం చేస్తున్నాం అంటే వెళ్ళిపోదామా? నేను ఏడ్చిన రోజులు, అరిచిన రోజులు అన్నీ నాకు ద బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అన్ని బాధలు అన్నీ చూసింది ఒకే ఒక వ్యక్తి, నా కారు. అరిచింది, పెద్దగా సౌండ్ ఎరిచింది, పెద్దగా అరుచుకుంది, కొట్టింది, లేకపోతే ఇంకోటి చేసింది, ఏదో అరుచుకుంది. నేను కారు లోపలే చేస్తాను అనమాట ఏది చేసినా కానీ. మిమ్మల్ని బాగా బాధ పెట్టినటువంటి ఇన్సిడెంట్ అంటే ఎప్పటికీ అంటే ఎవరికో ఇచ్చుంటాం, ఎవరి దగ్గర అప్పులు తీసుకుంటాం, కొంచెం సెట్ లేక అతను వారం రోజులు 10 రోజులు ఇస్తామని చెప్పుంటాం. అది ఏదో సెట్ అవ్వదు, వాళ్ళు ఫోన్ చేస్తారు. నా జీవితంలో ఎప్పుడు నేను ఈ పొజిషన్ వచ్చి ఈ స్టార్ట్ అయ్యే వరకు ఎవరి దగ్గర రూపాయి తీసుకునేవాడిని కదనమాట. అట్లని చెప్పి రూపాయి ఇస్తానని కాదు, రూపాయి మటు తీసుకునే కదా. ఎప్పుడు నేను చిన్న భోజనానికి వెళ్ళినా, టిఫిన్కి వెళ్ళినా మనమే తీయాలి ఫస్ట్ అన్న నేచర్తో ఉన్నాను. ఈ టైట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఏదో దానికి పెట్టుబడి అవసరం అవుతుంది, ఇంకో దానికి తీసుకుంటాం. వాడికి వారం రోజులు 10 రోజులు ఇస్తామని చెప్తాం. తను తప్పేం లేదు మామూలుగా. బట్ అది కుదరలేక పోస్ట్ పోన్ చేయతో ఇంకోటి ఏదో వాడు ఫోన్ చేసినప్పుడు ఇంకోటి ఎవరో అడుగుంటాడో వాడికి ఇచ్చేస్తుంటాం అర్జెంట్ టైట్ అని. వీడు అప్పుడు అదే టైంలో ఫోన్ చేసి ఇంకో 2 రోజుల్లో కావాలి, 1 రోజులో కావాలంటాడు. మనమేమో చేద్దాం అనుకున్న పనికి, మనమేమో ఉన్న పొజిషన్కి, మనకు వచ్చే ప్రెజర్కి సంబంధం లేదు. ఆ సంబంధం లేని ప్రెజర్లో నేను నవ్వుతూ ఉండేవాడిని. బయటికి ఎవరితో సంబంధం లేదు, తెలిసేది కాదు. బట్ నేను ఒకటి ఎప్పుడు బలంగా నమ్మేది ఏంటంటే, కొంచెం టైం పడుతుందేమో కానీ నిజాయితీకి మటుకు సక్సెస్ అవుద్ది అని ఆఖరి క్షణం. నేను ఎట్లాంటి టైప్ అంటే, వెంకటేష్ ప్రసాద్ ఉండేవాళ్ళు క్రికెట్లో. అతను లాస్ట్ బ్యాట్స్మెన్ దిగేవాడు. అప్పటికి 20-30 రన్స్ ఉన్నా కానీ అతను డెకౌట్ మించి 2 వాళ్ళు కొట్టేవాడు కాదు. స్టిల్ అతను కొడుతున్నప్పటికి కూడా పొరపాటున దిగి 6 వెళ్ళిపోద్దేమో అనే హోప్తోనే చూసేవాడు అనమాట. ఆ హోప్ అనేది నిజాయితీగా వెళ్ళేవాడికి కొంచెం ఎక్కువ కావాలి. నాకు అది టన్నులుగా ఉందనుకుంటాను. అంటే ఈ రోజుకి లాస్ ఏంటంటే, మనకి ఎమ్మెల్యేలు ఇస్తానని ఎగ్గొట్టినాయి ఒక 30 లక్షల దాకా ఉంటాయి. 40 lakhs క్రైసిస్ని అది ఇంక మళ్ళీ స్టార్ట్ చేసాం. ఏమనలేదా? ఇంకా వచ్చింది, ఇంక టైం వచ్చింది అనుకున్నా, స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. పొద్దున్నే శివాలయంకి వెళ్ళాను. శివాలయంకి వెళ్ళి దండం పెట్టుకుని స్టార్ట్ చేస్తున్నాను, స్వామి ఇవన్నీ క్లియర్ చేయను కోరుకున్నాను. అంటే మనీ ఒకటే కాదు, అంటే ఎక్కువ ఈ క్లియర్ చేయను కాదు, కరెక్ట్గా టర్మినాలజీ కాదు, కానీ నాకు కొద్దిగా శక్తి, ఇది ఏదైతే శక్తినిచ్చో దాన్ని కంటిన్యూ చేయని కోరుకున్నా. నేను మామూలు గుడికి వెళ్ళను పెద్దగా రెగ్యులర్గా. శివాలయంకి వెళ్ళి పూజ పెట్టి దండం పెట్టుకుని మళ్ళీ మొదలు పెడతాను. జ్ఞానోదయం ఉంది, దేవుడిచ్చిందే జ్ఞానం. నాకు జ్ఞానం కోరుకొని జస్ట్ నాకు సపోర్ట్ ఇంకొంచెం నిలబడి అన్నట్టు గట్టి కోరికింది. ఆ శివుడితోనే మొదలుపెట్టాను జీవితం. మళ్ళీ ఆయనే మొదలుపెట్టాను. ఇంకా వరుస పెట్టి మీకు చూసారుగా, ఒకటి చేసుకుంటా వచ్చాం. ఒక నియోజకవర్గం ఇట్లా మళ్ళీ ఎలా స్టార్ట్ చేశారంటే, చేతిలో డబ్బులు లేవు కదా. చేతులు డబ్బులు లేవు, కానీ ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇమేజ్ ఉంది కదా, ఎవరు ఫోన్ చేసినా కాదంటారు కదా. ఓ 4 కాల్ చేస్తే ఒకడన్నా కనెక్ట్ అవుతారు కదా, చేయండి సార్ అని. అదే కదా, ఇప్పుడు వెనక్కి వస్తే ఇక్కడ కింగ్, నేను సర్వీస్లో నేను కింగ్. లోకల్ వరకు చెప్పుకోండి పోనీ, టాప్ 3 వరకు చెప్పుకోండి పోనీ, ఏపీ వరకు టాప్ 3లో ఎప్పుడైనా ఉందని తెలుసు. ఇక్కడ ఎంతో, ఎందుకంటే లాస్ట్ టైం క్రెడిబిలిటీ అంత ఉంది, నేను మళ్ళీ వాడుకోవట్లేదు. ఇప్పుడు నేను ఏ మినిస్టర్ని కానీ, ఏ ఎమ్మెల్యే కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత కనీసం వాళ్ళతో కలిసి షేక్ హ్యాండ్ కాదు, టీ కూడా తాగలేదు. అంత చాలామంది మినిస్టర్లు తెలుసుగా, ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ మినిస్టర్లు చాలామంది మినిస్టర్స్ హ్యావ్ క్లోజ్ ర్యాపో ఉంది ఇది. బట్ నేను ఎవరితో కలవడం కానీ చేయడం కానీ మాట్లాడలే. ఆ మధ్యలో ప్రాసెస్ కూడా చాలామంది టీడీపీ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలామంది కాంటాక్ట్ అయ్యి, ఒక్కసారి రండి చేసి పెట్టండి, చేయట్లేదు సార్, చేయట్లేదనే చెప్పేవాడిని.
బట్ ఆ మూమెంట్లో ఏంటంటే ఇంకా అదర్ ఆప్షన్ లేక వచ్చేసాం, ఇంకా చేయాల్సి వచ్చింది మళ్ళీ సర్వీస్. మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇంకా స్టార్ట్, ఎందుకంటే ఇది రివైండ్ చేయాలి కదా, ఫ్యామిలీ రన్ అవ్వాలి, బిజినెస్ రన్ అవ్వాలి. నాకు ఆ స్కిల్ ఉంది, మొత్తం మీద రెండు కలిపితే బ్రేక్ ఈవెన్ అనమాట. ఇప్పుడు బ్రేక్ ఈసారి అయితే బ్రేక్ ఈవెన్. లాస్ట్ టైం బ్రేక్ ఈవెన్ కూడా కాదు, ఈసారి 100% బ్రేక్ ఈవెన్. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే బ్రేక్ ఈవెన్ తక్కువ అయిందని నేను తక్కువ చెప్పను. ఎందుకంటే దీనికి వచ్చిన పెట్టుబడి, ఇప్పుడు నేను 100 కోట్లు పెట్టుబడి పెట్టినా చేయగలను అనమాట వచ్చేదానికి ఇన్వెస్టర్లు. సో ఇట్స్ ఓన్లీ బికాస్ అది బ్రేక్ ఈవెన్ చూసుకోకూడదు. బ్రేక్ ఈవెన్ బట్టి రిస్క్ ఏంటంటే, రిస్క్తో పాటు 100 కోట్ల పైనే వాల్యూ చేసేటువంటి కంపెనీ ఎస్టాబ్లిష్ వెళ్ళిపోయింది ఇప్పుడు. అవును, ఈరోజు మీరు ఇప్పుడు వచ్చిన ఇన్వెస్టర్ అంతా మీరు ఏం పెట్టాలనుకున్నారో పెట్టండి, మీ కాన్ఫిడెన్స్ ఉండి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే వీ విల్ స్టాండ్ విత్ యూ అని ఎవరో రోజు కలుస్తూనే ఉన్నారు. బట్ దేనికి మీరు దీనికి అసలు ఇప్పటిదాకా ఏం కమిటీ, ఎందుకంటే ఇది తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు. ఇందాక చెప్పినట్టు చేంజెస్ ఈరోజు నేను ఆశించిన వాటి కంట్రీ మొత్తం తీసుకొచ్చేదానికి అవకాశం ఉన్న స్కోప్లో నిలబడున్నాను. ఆంధ్రప్రదేశ్ వరకు అయితే పీక్ ఆ స్టేజ్లో ఉన్నాను. దాన్ని ఉపయోగించుకొని ఇంకా బెస్ట్గా చేసి ఇన్ని రోజుల నుంచి కళ్ళగంటుంది ఏదన్నా మనం చేయగలగాలి. కానీ దాని తొందరపడి ఫినాన్స్ వస్తుంది కదని చెప్పి పెద్దది చేసేసాం, అట్లాంటివి ఉండకూడదని. ఈ సత్యమేవ జయతే పార్టీది ఒక్కొక్క 2 days నాకు అట్లా కనిపించింది. పార్టీ పెట్టి ముందుకెళ్ళాలనుకునేటువంటి ఆలోచన ఎక్కడ ఆగింది? అది ఉందా ఫ్యూచర్ ఇంకా? ఉంది, అంటే సత్యమేవ జయతే పర్మిషన్ ఇవ్వలేదు. విజన్ ఇండియా పార్టీ అని రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది అప్పుడు. విజన్ ఇండియా విఐపి అంటే అప్పుడు ఏమనుకున్నా, ప్రతి ఒక్కడు విఐపి, దేశం కోసం పనిచేసేవాడు ప్రతి ఒక్కడు విఐపి. అదేంటంటే విజన్ ఉండాలి. ఆ విజన్ ఇండియా పార్టీగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. రిజిస్ట్రేషన్ అయ్యేసరికి ఎలక్షన్ కమిషన్ ఎంత స్లో అంటే అంత స్లో, ఇంకా డెడ్ స్లో అంటే అదే అనమాట. దేశంలో మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి అంత డిలే అంటే చచ్చిపోద్ది మనిషి. తనకైతే మీది విజన్ ఇండియా పార్టీ అనేది ఉంది, రిజిస్టర్డ్ అయింది ఉంది, రిజిస్టర్ అయింది ఉంది కానీ దానికి సింబల్ రాలేదు లాస్ట్ మూమెంట్లో. మీ విజన్ ఏంటి అందులో? నా విజన్ ఏంటంటే, నాట్ ఓన్లీ దిస్ పొలిటికల్ పార్టీ, ఎనీ పొలిటికల్ పార్టీ, ఫ్రీ స్కీమ్స్ వచ్చే పొలిటికల్ పార్టీస్ కంటే దానికి అగెనిస్ట్ అనమాట వ్యక్తిగతం. బట్ నాకున్న స్కిల్ వేరే, సర్వీస్ అనే స్కిల్ సక్సెస్ అవుతూ ఉంది, అందుకు కాబట్టి అటెన్షన్ డ్రా అవుతుంది. బట్ నా ఇంటెన్షన్ వచ్చి, నా కోరిక వచ్చేసి పీపుల్ ఎక్కువ డెవలప్ అయితే హ్యాపీగా ఉంటారు. అంటే రోడ్స్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్ కానీ, కరప్షన్ లేకుండా ఉండడం కానీ, ఊరినే పని చేయకుండా లేదా పోలీస్ స్టేషన్కి వెళ్తే తొందరగా చేయడం కానీ, ఓవరాల్గా ఆ బయట కంట్రీస్లో ఉన్న నీట్నెస్, క్లీన్లీనెస్ కానీ మన దగ్గర ఎందుకు రాదు, ఇదనమాట యాక్చువల్లీ ఒక నా బాధ, వ్యధ. స్కిల్ అనేది నాకు సర్వీస్ స్కిల్, నాకు అసెస్మెంట్ ఉంది, అది వేరే స్కిల్. నా కోరిక ఇది. నా కోరికలా చాలామంది ఉంటారు. నా నమ్మకం నాది ఎందుకు కరెక్ట్ అంటే, ఆ నమ్మకం కరెక్ట్ కాకపోతే నా నెంబర్ కరెక్ట్ కాదు. నెంబర్ మీద ఎమోషన్ ఉండదు, నెంబర్కి ఎమోషన్ ఉండదు కదా. నా నెంబర్ కరెక్టే, నా అసెస్మెంట్ కరెక్టే, కాబట్టి నా అసెస్మెంట్ కరెక్టే కదా. ఇదైతే కోట్లాది మంది నమ్ముతున్నారు కదా. నా అసెస్మెంట్ ఏంటంటే, ఇలాగ ఎక్కువ ఆలోచించేవాళ్ళు 50% నుంచి 70% వరకు ఉంటారు. 70% మీకు ఎక్కువ అనిపిస్తుంది, 100కి సగం మంది ఇవే కోరుకుంటారు. సో మీ విజన్ అది, నా విజన్ అది. వీళ్ళంతా కలిపి ఇది ఒక్క దగ్గర కాదు, మేము అన్ని స్టేట్స్ చేసాం వీడియోస్, అన్ని స్టేట్స్ చేసామనుకంటే మేము ఒక సర్వే లాంటిది అనుకోండి పోనీ, మేము అన్ని స్టేట్లకు వెళ్ళి ప్రతి రాష్ట్రంలో జమ్మూ అండ్ కాశ్మీర్ లోపలికి వెళ్ళి ఆర్టికల్ 360 మీరు ఏమనుకుంటున్నారని కూడా అక్కడ కూడా అడిగి, ఓవరాల్గా బీహార్ వెళ్ళి అన్ని రాష్ట్రాలు, మీకు ఇది కాదు అది కాదు, వెస్ట్ ఒక్క నార్త్ ఈస్ట్ ఒకటే వెళ్ళలేదు, మిగతా మధ్యప్రదేశ్ ఏంటి, గుజరాత్ ఏంటి, తమిళనాడు అన్నీ కవర్ చేసుకొని వచ్చి స్టేట్స్ మొత్తం అన్ని స్టేట్స్ కవర్ మేము ఒక డేటా సంపాదించుకున్నాం. సరే సింబల్ రాని రోజు ఇంకా వీ డిసైడ్, ఆల్రెడీ ఫీల్డ్లోనే ఉన్నాం, డేటా వస్తుంది మాకు కంటిన్యూస్గా. అది చాలామంది ఇంటర్వ్యూలు అడుగుతారు, మీరు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు అంటే, గడిచిన 5 ఏళ్లలో ఫీల్డ్లోనే ఉన్నాం, ప్రతి నియోజకవర్గంలో ఉన్నాం. ఎందుకు మేము ఇంత సక్సెస్ అంటే, ఒక రీజన్. ప్రతి నియోజకవర్గ సమస్యలు ఏంటి, రోడ్ సమస్యలు ఏంటి, విలేజ్ ఏంటి తెలుసు. సిస్టమ్కి ఎక్కించింది 3 నెలలే కావచ్చు. శాంపిల్ కలెక్షన్ ఎలా ఉండేదండి అసలు మీద? ఇప్పుడు 4 లేయర్స్గా వాడతాం మేము. ఫస్ట్ ఇనిషియల్గా ఇప్పుడు టీము స్ట్రక్చరు, అవుట్ సోర్సింగ్, ఇలా ఇప్పుడు నాతో పాటు చేసిన వాళ్ళు వేరే 4 సంవత్సరాలు టచ్లో లేం కదా, చిన్న కంపెనీలు కూడా పెట్టుకున్నారు ఆబ్వియస్గా, జిల్లాల వారిగా ఏదో చిన్న కంపెనీలు. ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఇనిషియల్గా నాకున్న అడ్వాంటేజ్ మీరు చెప్పారు కదా, చేయలేదు కదంటే, నేను ఒక ఫోన్ కాల్ చేసి, తమ్ముడు నాకు ఈ నియోజకవర్గ శాంపుల్స్ కావాలి, నాకు వెరిఫై చేసుకున్న రిపోర్ట్ అంటే, అన్న నీకు ఎన్ని కావాలి, ఎక్కడ కావాలి, నాతో పాటు ఉన్న వాళ్ళు 2-3 ఉన్నారు, ఏ రిపోర్ట్లని మీరు ఇస్తామన్నా అని చెప్పారు. ఎందుకంటే నేను తీసుకొని సేల్ చేసేయచ్చుగా మామూలుగా, లేకపోతే నేను నా ప్యాటర్న్లో మళ్ళీ వెరిఫై చేసుకొని చేయొచ్చు. వాళ్ళ నమ్మకం ఏంటంటే, అన్న అబద్ధం చెప్పడు, సేల్ అయిందంటే డబ్బులు ఇస్తాడు, నేను వెళ్తే ఇంత ఇస్తానంటే అన్న అయితే డబ్బులు ఇస్తారు. ఆ ఇమేజ్ ఉంది, ఆ క్రెడిబిలిటీ ఉంది, ఆ బ్రాండింగ్ ఉంది, ఎవరి దగ్గరికైనా వెళ్ళగలడు. సో అందుకని ఆ రిపోర్ట్స్ సబ్మిట్ చేసేవాళ్ళు. అంటే రెడీగా పెట్టుకోండి, నేను అడిగినప్పుడు ఇవ్వండి అనేది వెరిఫై చేస్తున్నకి. అలాగే నాకు విగ్గరస్గా ప్రతి నియోజకవర్గంలో చేశాం కదా, ఏ ఇంట్లో పడుకున్నావు, హాల్లో లేదా ఎక్కడ పడుకున్నావు, రోడ్డు మీద పడుకున్నావు, లేదా డాబాల దగ్గర పడుకున్నావు, ఎక్కడ పడుకున్నావు, కాబట్టి ఎక్కడో దగ్గర చాలా పరిచయాలు క్లోజ్గా వీళ్ళు కనెక్ట్ అవుతారని చెప్తాను. అన్న మళ్ళీ సర్వీస్ మొదలు పెట్టాం, ఇది ఇన్ఫర్మేషన్ కావాలి, మండల వారికి ఇవ్వగలుగుతారు. అలాగే మన కొద్దిగా టీం పెట్టుకొని చేపించి ఒక తక్కువ 500 శాంపుల్స్ ఏదో తీయగలుగుతాం మనం, బేసిక్ తిరిగేదాన్ని బట్టి.
ఇప్పుడంటే నాకు ఎంత చూడండి, నేను రెడీగా ఒక పై లెవెల్లో రిపోర్ట్ ఉంది. ఒక ఫోన్ చేస్తే మండల వారీగా చెప్పే క్యాండిడేట్లు ఉన్నారు. అన్న నేను చెప్తా కదా చూస్తాను. ఇంకా సిస్టమ్ అంటే మనది ఆల్రెడీ సిస్టమ్ నుంచి వచ్చాను. డేటా సైన్స్ కొంచెం ఈజీ. మేము ఒక 2-3 కలుసుకొని చేసుకొని రిపోర్ట్లు వేసుకోవచ్చు, వర్క్ చేసుకొని. సో ఇలా అనుకుంటే 2-3 నియోజకవర్గాలు అయిపోయినాయి అనమాట. అంతే. నేను మొదలుపెట్టిన వారానికి నా అప్పు సగం క్లియర్ చేశాను. ఎందుకంటే ఇది దీంట్లో నాకు తెలుసు కదా, నేను ఈ స్కిల్ సెట్కి నేను కింగ్. భారీ సెన్సేషన్తో కూడుకున్నటువంటి సర్వే బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ ఒక జనరల్ క్యాలిక్యులేషన్, డౌట్ డెఫినెట్గా ఉంటుంది. కేకే మరే పీకే అవుతారా అనేటువంటి ఆలోచన అయితే డెఫినెట్గా ఉంటుంది. ఆ పందాలో కొనసాగుతారా అనేటువంటిది కూడా చాలామందికి ఉండేటువంటి ఆలోచన. ఫ్యూచర్ ఎంతో కొంత ప్రెడిక్ట్ చేస్తారు కదా, ఆ ఆస్కారం ఏమైనా ఉందా? అంటే మీ ఉద్దేశం యాక్చువల్లీ ఏంటి, ప్రశాంత్ కిషోర్ లాగా ఒక పార్టీలతో అసోసియేట్ అయ్యి వాళ్ళ గెలుపు దిశగా నడిపేదానికి మనం సహకరించి దేశంలోనే ప్రశాంత్ కిషోర్ అంటే ఎక్కువ పార్టీలతో వర్క్ చేసి పార్టీ విజయాలకు దోహదపడ్డారు కాబట్టి అలా అవుతారనేది. అవును. ఖచ్చితంగా మేము ఎప్పటికీ ఇప్పుడున్న స్టాండ్ ప్రకారం అయితే ఒక పార్టీతో ఎప్పటికీ అసోసియేట్ అవ్వము అని డిసైడ్ అవుతున్నామంటే ఈ క్షణానికి అదే ప్యాటర్న్లో ఉన్నాం. రెండవది, పార్టీకి వర్క్ చేయొచ్చు. ఇప్పుడు జనసేన ఒక టాస్క్ ఇచ్చింది, మాకు 100 నియోజకవర్గాలు రేపు కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మాకు క్యాండిడేట్స్ కావాలి, వర్క్ చేసి పెడతాం. మేము మళ్ళీ పుల్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నాం, ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ మేము పుల్ చేయొచ్చు, వైఎస్ఆర్సీ పెడితే మేము వర్క్ చేస్తాం. ఇప్పుడు కరెంట్గా మేము ఈ పాలసీ పెడుతున్నాం, ఈ పాలసీ వల్ల ఓట్ బ్యాంకింగ్ రాబోతుందా, ఆల్రెడీ పెట్టిన పాలసీ వల్ల ఓట్ బ్యాంకింగ్ ఏమైనా మారుతుందా, వర్క్ చేసి పెడతాం. ఎవరు అడిగినా, ఏ ప్రశ్న అడిగినా దాని గుండా వర్క్ చేసి పెడతాం, అది ఏ స్టేట్ అయినా సరే. బట్ అసోసియేషన్ మటుకు అవ్వం. అసోసియేట్ అంటే ఆ పార్టీకే వర్క్ చేసేటప్పుడు అసోసియేట్ అవ్వం. అంటే వాళ్ళ మీద ఈ సర్వే సంచలనం అయింది కాబట్టి కొంతమంది మీ దాని మీద డౌట్ రైస్ చేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది యాక్చువల్లీ వైల్డ్ వుల్ఫ్లో ఒక వీడియో చేసాం మనం, ఇంటర్వ్యూ అనమాట. ఆయన పెద్ద ఇంటర్వ్యూ చేశారు. అది మధ్యలో ముక్క కట్ చేసి ఒక షార్ట్ ఎవరో చేశారు. ఇది దాని ఓవరాల్ వీడియో ఏంటంటే, అది నేను స్టేజ్ మీద చేసేసాను. ఇది మనం రిజల్ట్స్ ఇలా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేసి అమ్మాయి వచ్చింది, బాగా ఎలా చేశారంటే అదిరిపోయింది సార్, బాగా చేసేసారంటే. ఇప్పుడు ఏ సర్వేలు ఇచ్చారో మనకు తెలియదు కదా. ఇప్పుడు మొత్తం నేను అనుకుంది ఏంటంటే, ఆల్మోస్ట్ అందరూ బార్డర్లు ఇచ్చారా లేకపోతే ఎడ్జిలు ఇచ్చారా అని ఎక్కువ వైరల్గా డిస్కషన్ అనేది. మామూలుగా ఆరా మస్తాన్ గారు ఇటు చెప్తున్నారు అని చెప్తున్నారు కదా. నేను ఫస్ట్ నుంచి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసింది ఏంటంటే, ఏ ప్రెజర్ ఉన్నా కానీ ముందు ఏది చెప్పినా కానీ ఎగ్జిట్ పోల్ ఎలా ఉందో అలా చెప్తారు. ఆబ్వియస్గా క్రెడిబిలిటీని పనంగా బెటర్ కదని. అవును. అప్పుడు వచ్చి అడిగాను అనమాట మనల్ని. ఎవరు అడిగితే వాళ్ళది ఆరా మస్తాన్ గారు ఏమి ఇచ్చారో అని అడిగాను అనమాట ఓవరాల్గా. అడిగితే సరే వైసీపీకి 90 ఇచ్చారంటే, అప్పుడు నాకు సమ్వేర్ నేను ఆయనకి అంత క్రెడిబిలిటీ ఉండి ఇప్పుడు అంత ఎందుకు చెప్పాల్సి వస్తుంది, మరీ దారుణం కదా అని ఎప్పుడు తేడా కొట్టింది అనుకున్నాను. నాది కాదు, ఆయనది. అంటే ఎక్కడో తేడా కొట్టిందంటే ఈ సంథింగ్ ప్రెజరా లేకపోతే ఇంకోట వేరే విషయం. ఆల్గరిథం మిస్ అయిందా లేకపోతే లాజిక్ మిస్ అయింది వేరే విషయం. బట్ ఎక్కడో తేడా కొట్టిందంటే ఆయనది. నాది నా మీద డౌట్ అంటే సింగిల్ నెంబర్కి ఎందుకు వెళ్తాను. అయితే ఆయన ఒక డౌట్ రైస్ చేశారు, ఈవీఎంస్. అంటే దానికి ఈవీఎం సర్వే అనేటువంటి దానికి ఇప్పుడు ఏం చెప్పాలి దానికి. నేను ఏం చెప్పినా ఇప్పుడు వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు, కన్విన్స్ గారండి. నా స్థాయికి ఈవీఎం కాదు కదా, నేను మామూలుగా ఈఎంఐలు కట్టుకునే పొజిషన్లో ఉంటే ఈవీఎంలు దూరాలంటే ఇన్ని లక్షలు, వేల, 100 కోట్లు అవుతాయి, ఇన్ని కోట్లు కాదు. అది ప్రాక్టికల్. ఇంకా ఏం చెప్పినా వాళ్ళు సాటిస్ఫై గారు దానికి. రిజల్ట్స్ అనేది మనం దూరి ఇన్ని మిషన్లో కన్సాలిడేట్ చేసిన ఓట్ బ్యాంక్ ముందుగానే ఫిక్స్ చేసి, అది బీజేపీ వాళ్ళు డౌట్ వస్తే వాళ్ళు కూడా తక్కువ వేసుకొని. ఇంకొకటి ఆయన అంటే భూషణ్ అని చెప్పేసి ఒక పేరు మెన్షన్ చేశారు, గమనించుండొచ్చు మేబీ. ఈవీఎం వాటికి సంబంధించినటువంటి ట్యాంపరింగ్ కూడా జరిగే అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాన్ని కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది అనమాట. నేను వాళ్ళ డౌట్ వ్యక్తపరిచిందని నేను కమెంట్ చేయలేను కదా. అంతే, నేనేం ఈవీఎం మిషన్లు దానికి బ్రాండ్ అంబాసిడర్ కాదు కదా దానికి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు కమెంట్ చేయొచ్చు, వాళ్ళు అడగచ్చు, డౌట్ వ్యక్తపరచచ్చు, ఇంకేమైనా వెరిఫికేషన్ చేసుకోవచ్చు, దాంట్లో విషయం. బట్ నేను నా ఇన్వాల్వ్మెంట్ వరకు ఏం చెప్పేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నాతో టైప్ అయి ఆబ్వియస్గా బీజేపీ చేయాలి కదా, సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. బీజేపీ నాతో టైప్ అయిపోయి ఆబ్వియస్గా పెద్ద తలకాయలు చేయాలి కదా, చిన్న వాళ్ళు చేయలేరు. ఈ సిట్టింగ్ కావాలంటే పెద్ద తలకాయలు కూర్చోవాలి, పెద్ద తలకాయల పైన ఇంకెవరైనా కూర్చోవాలి, అమిత్ షా తరపున కూర్చోవాలి, అమిత్ షా తరపున ఇంకెవరైనా కూర్చోవాలి, నా దగ్గర కూర్చొని నాకు నెంబర్ చెప్పేసి వాళ్ళ జుట్టు వాళ్ళకి ఎంత తక్కువ సీట్లు వేసి దానికి మళ్ళీ చంద్రబాబు గారి సపోర్టు వల్ల కొన్ని సీట్లు ఆడించుకొని, ఇది ప్రాక్టికల్గా ఎక్కడ యూ హ్యావ్ టు, ఇప్పుడు ఒకటి ఓడిపోయినా లేకపోతే ఇంకోటి చేసినా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద నెంబర్స్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద పీపుల్స్ ఎమోషన్స్. మీరు నన్ను అవమానించినట్టు కాదు, అది ఇంతమంది ప్రజల యొక్క ఓటు బ్యాంకు ఓటు తీరుని అవమానించినట్టు. ఇన్ని కోట్ల మంది వేశారు కదా ఓట్లని, దాన్ని అవమానించారు. నిజంగా డౌట్ ఉన్నప్పుడు డౌట్ వ్యక్తపరచడం తప్పలేదు.
ఏదో ఒకటి దాన్ని మభ్య పెడదాం అనుకున్నప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు. లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలామంది ఈవీఎంలు ట్యాంపరింగ్ అని ఇది ఫస్ట్ టైం ఇంట్లో నేను 151 అని అప్పుడు అన్నారు. కాకపోతే అప్పుడు నేను చేశాను అనలేదు, ఎందుకంటే సింగిల్ నెంబర్ వెళ్ళలేదు కాబట్టి. నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపమా, లేదంటే లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు వాళ్ళ మీద కోపమా? మేజర్ పార్టు సక్సెస్ అయినా జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లేసిన వాళ్ళే. మేజర్ పార్టు డిఫర్ అయినా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి డిఫర్ అయిన వాళ్ళే. పేరు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటాం, ఇట్స్ ఏ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. పేరుకి టీడీపీ అంటాం, ఇట్స్ ఏ చంద్రబాబు నాయుడు గారి పార్టీ. జనసేన అంటాం, పేరు ఇట్స్ ఏ జనసేన, మనకు అది పవన్ కళ్యాణ్ గారి పార్టీ. సో యూ హ్యావ్ టు క్రెడిబిలిటీ తీసుకుని ఎవరికి ఇవ్వాలో అలాగే ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళే క్రెడిబిలిటీ తీసుకోవాలి. దానికి కూటమి బలంగా రావడానికి 3 ప్రధాన కారణాలు అంటే ఏం చెప్తారు? మొదటి ప్రధాన కారణం అయితే కూటమే. కూటమి బలంగా రావడానికి కూటమే. రెండో ప్రధాన కారణం ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయిపోవడం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టిందో, అంటే నేను సింహాసనం చెప్పను కాదని వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆ సింహాసనం మీద కూర్చోబెట్టిందో, అదే సింహాసనం నుంచి మళ్ళీ ప్రజలు దూరంగా ఉండడం, ప్రజలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి, మండల లీడర్స్కి, లోకల్ నాయకులకి రిప్రజెంటేటివ్స్ చూడడం, దాంతో పాటుగా ప్లస్ అదే నెంబర్లో రెండో రీజన్లోనే ప్లస్ మీరు ఉన్నటువంటి సర్కిల్, అది ఐపాక్లో కొంతమంది కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, రాంగ్ ఇంప్రెషన్స్, రాంగ్ నేరేషన్స్, రాంగ్ సజెషన్స్ క్రియేట్ చేయడం. దీని ఎక్స్టెన్షన్ సెకండ్ పాయింట్ చెప్పాలంటే, నేను మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటాను అంటే, నేను మూర్ఖంగా వెళ్ళేవాడిని నాగరాజు, నేను ఎక్కడైనా వెళ్తుంటే ఆపు, నేను ఇక్కడ ఎక్కువ తప్పు చేస్తుంటే ఆపు అని చెప్పి మేము పెట్టుకుంటాం. మీరు నన్ను ఆపేదానికే మిమ్మల్ని పెట్టుకుంది, లేదా రాంగ్ డైరెక్షన్ వెళ్తుంటే రైట్ డైరెక్షన్ తిప్పేదానికి. నేను చెప్పానన్నా మీరు ఏం లేదంటే మళ్ళీ అదే ప్రోత్సహించమని కాదు, లేదా రాంగ్ ఇన్పుట్ ఇచ్చాను. నెక్స్ట్ డే మళ్ళీ కొత్త డేటా వచ్చింది, చూడు దీనివల్ల ఇంత అవుతుందని. 4 years నుంచి రాంగ్ డేటా వస్తుంది, 4 years నుంచి రాంగ్ ఇంప్రెషన్ వస్తుంది. ఆన్లైన్ వ్యూవర్షిప్ని బట్టో లేకపోతే ఇంకోటి బట్టో ఓట్ బ్యాంకింగ్ ఉండదు. కేఏపాల్ గారు కూడా మంచి వ్యూవర్షిప్ ఉంటుంది, దాన్ని బట్టి ఓట్ బ్యాంకింగ్ ఉండవు. సో రెండవది అది ప్రధానంగా. ఒకటి కూటమి, 2 ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయిపోవడం, దాంతోపాటుగా ఎమోషనల్తో పాటు చుట్టూ ఉన్న ఎమోషనల్ కనెక్టివ్లో భజన్ బ్యాచ్లో ఉండడం ఎక్కువ మంది. కోటరీ కరెక్ట్ కాదు, కరెక్ట్ కోటరీ లేదని చెప్పేదానికి రిజల్ట్స్ చెప్తాయి అనమాట. ఆబ్వియస్లీ అంటే ఒకరో ఇద్దరు 5% ఉన్న వాళ్ళ వాయిస్ వినపడి ఉండకపోవచ్చు, కోటరీ పెద్దదిగా ఉండడం. 3 ఇంకో ప్రధానమైన రీజన్ ఏంటంటే ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ని నమ్ముకోవడం. ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్సే ఓట్ బ్యాంకింగ్ తెస్తాయి. ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ ఓట్ బ్యాంకింగ్ తెస్తాయి అంటే డౌటే లేదు. వెల్ఫేర్ స్కీమ్స్ హ్యావ్ సర్టెన్ ఓట్ బ్యాంకింగ్ 5 to 10% వస్తుంది. బట్ ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ రావాలంటే మీరు ఆ పీపుల్ దాంట్లో చేంజెస్ కనపడాలి. అవి నవరత్నాలు కాదు, మంచి స్కూల్స్ కావచ్చు, మంచి హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే మంచి రోడ్లు కావచ్చు, కరప్షన్ అనిపించిందా? ఒక్కొక్కటి ఇష్యూ, ఒక్కొక్కటి రాజధాని ఇష్యూ కావచ్చు, ఒక్కో దగ్గర ఒక్కో ఇష్యూ కంటికి కనిపించే మాత్రం ఇవే కనిపిస్తున్నాయి. రాజధాని ఇవన్నీ తర్వాత సంగతి, ముందు ఇవన్నీ సక్సెస్ అయి ఉంటే తర్వాత అన్నీ క్లియర్ అయ్యింది. ఇప్పుడు గెలిచిన తర్వాత చాలామంది అల్లర్లు ఎక్కువ చూస్తూ ఉన్నాం మనం. మామూలుగా అడుగుతున్నాను, మీరు స్టేట్ మొత్తం తిరిగారు కాబట్టి, మీరు ఏపీలో చూసేటప్పుడు తిరిగినప్పుడు నిజంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు దాడులు చేయటము, భయపెట్టము, ఆందోళనకు గురి చేయటము అలాంటివి చూసారా మీరు? అంటే మామూలుగా అడుగుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అలా చేశారు కాబట్టే ఇలాగని చెప్పేసి కొన్ని రివెంజ్ తీర్చుకోవడానికి పెట్టినటువంటి పోస్టులు చూస్తున్నాం మనం. నిజంగానే స్టేట్ని అంత కుదిపేసేలాగా భయాందోళన క్రియేట్ చేసేంత జరిగిందా? దీంట్లో మిక్స్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. స్టేట్ భయాందోళన క్రియేట్ చేసే విధంగా అయితే లేదు 100%. నాయకులు అందరూ చేశారంటే అది కూడా 100% కాదు. బట్ ఎక్కడో ఒక్క నాయకుడు చేసాడు అనుకోండి, ఇప్పుడు ఎవరో పోస్ట్ పెట్టాడు, ఒకరిని అరెస్ట్ చేశారు అనుకోండి, అరెస్ట్ చేసిన వెంటనే తెలిసినప్పుడు ఆ మినిస్ట్రీస్ కానీ లేదా ఇంకోరు కానీ దాని వెంటనే స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటే పార్టీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుందన్న మెసేజ్ పంపిస్తారు అనమాట. అలా కానప్పుడు ఏమవుతుందంటే ప్రతి దగ్గర మీరు చెప్పబోయిన ఎస్ఐ లోపల వేస్తాడు ఫస్ట్ మీ ఇంప్రెషన్ కొట్టేదానికి. ఎమ్మెల్యేకి ఫేవర్గా ఉన్న ఒక ఎస్ఐయో సిఐయో ఇంకెవరో ఏంటంటే వాళ్ళు చెప్పినా చెప్పబోయినా మీ యొక్క ఇంప్రెషన్ క్రిటికేషన్ మీరు ఎలా చెప్తారో అలా లైటింగ్ అన్నీ ఎలా ఫిక్స్ చేస్తారో చేసుకుంటా పోతారు ఇంకా అదే ప్యాటర్న్లో. అలాగే ఒకసారి మీరు ప్యాటర్న్ ఫిక్స్ చేస్తే ఇంకా ఆగదు. ఇప్పుడు కూడా మొన్న కూడా జరిగినప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు మన దాడులు టకటగా చేశారు, ఇంకా మీరు వెంటనే పుల్ బ్యాక్ చేయాలి దాన్ని, లేదా ముందుగానే అబ్జర్వ్ చేసి అక్కడ పెట్టాలి క్యాండిడేట్ని స్ట్రిక్ట్ ఆర్డర్స్తో. అదే కంటిన్యూ అయిపోద్ది అనమాట. కింద ఉండే స్థాయిలో ఏంటంటే నా వెనకాల పార్టీ ఉంది అనుకుని ఉంటుంది. మీ పార్టీ ఉంది అనుకుని ఫీల్ అయ్యాడు మీ పార్టీకి ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే రాంగ్ ఇంప్రెషన్ వేలాది ముందు వాడు క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇనిషియల్లీ ఇప్పుడు మన రిజల్ట్స్ వచ్చా కూడా ఈ 16 నియోజకవర్గాల్లో చాలా స్ట్రిక్ట్గా పెట్టండి ఎస్పీలని, ఎందుకంటే ఇక్కడ అలా జరుగుతాయని ముందుగానే అసెస్మెంట్ చేసి చెప్పాలి. ఆ బాధ్యత అప్పుడు పార్టీ తీసుకోవాలి, ఇప్పుడు ఈ పార్టీ తీసుకోవాలి. ఓకే, సో బయట ప్రచారం జరిగినంత నెగిటివ్ అయితే లేదు. అదొక్కటి నెగిటివ్ సరిపోదు కదా, ఇంకా చాలా ఓట్ బ్యాంకింగ్ మారాడికి అదొక్క. నేను అనేది ఏంటంటే విధ్వంసకరమైన సిచ్యుయేషన్స్, ప్రజలు నడవలేకపోతున్నారు, ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు, అలాంటివి ఏం కాదు. అదే ఆ క్లారిటీ ఓవరాల్గా మనం అంటే ముగ్గురిది
ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారిది కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిది కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిది కానివ్వండి, నేను మామూలుగా ముగ్గురిని డిఫరెన్షియేట్ చేసి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా అడుగుతాను. స్టేట్ మొత్తం చూశారు కాబట్టి అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే ఓడిపోవడానికి కారణాలు చెప్పారు. ఓట్ బ్యాంక్ అంటే 40%. ఇప్పటికీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలని ఎవరైనా ఒక అంశం ఉందంటే పాజిటివ్ నెగిటివ్ చేయండి. బలంగా తను నమ్మిన సిద్ధాంతానికి బలంగా వెళ్ళడం. ఓడిపోయారా గెలిచారా రకరకాల, ఒకసారి ఓడిపోతారు ఒకసారి గెలుస్తారు. మూర్ఖంగా వెళ్ళడం అనమాట. పాదయాత్ర ఇక దిన్నగా చేసుకుంటూ వెళ్ళడం, జనాల్లోనే ఉండడం, నీకు కత్తితో పొడిచినా నవ్వుతూనే ఉండడం, నవ్వాలనుకుంటే నవ్వుతూనే ఉండాలి అంతే. కమిట్ అంతే. ఇంకా కష్టపడాలనుకుంటే కష్టపడుతూనే ఉండాలి. ఏమన్నా పొడిచేమన్నా అంతా ఉండాలి. అంత పగ, కసి, ఆకలి అన్నీ ఉంటే కానీ అది రాదు. అది ప్రతి నాయకుడికి ఎంతో కొంత అవసరం. దానికి లాజిక్ మిస్ అయితే ఫెయిల్ అవుతారు, అది వేరే విషయం. నేను దాని కానీ ఆ తత్వం చూడండి, మూర్ఖంగా వెళ్ళి నేను అనుకుని సాధించాలి అనుకున్న తత్వం, ఆ తత్వం ఒకటే తన నుంచి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మూర్ఖత్వంలో అది ఎక్కువ వీళ్ళిద్దరికంటే మూర్ఖత్వం అనే సెక్షన్ తీసుకుంటే పరాకాష్ట. అది కేకే గారిలో బలం కనిపిస్తుంది. నేను దగ్గరుండి చూశాను కాబట్టి చెప్తున్నాను. ఏంటిది మూర్ఖత్వం? అమ్మో. పవన్ కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఆయన ఒక 10 yearsగా అసలు విశ్రాంతి లేకుండా ఏదో రకంగా అయినా సరే ఆడియన్స్లోకి తన గొంతుకును వినిపిస్తూనే ఉన్నారు కదా. ఆయన గురించి ఏం చెప్తారు? అంటే ప్లస్లు మైనస్లు అంటే ఏం చెప్తారు జనరల్గా? మైనస్లు ప్లస్లు అంటే ఫస్ట్ మైనస్ చెప్తాను. మీరు రెండు అడిగారు కాబట్టి, తన స్టేచరు తగ్గట్టు తను ఎలా ముందుకెళ్ళాలి, పొలిటికల్ గేమ్ ప్లాన్లో చాలా వీక్ అనమాట. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ అడిగి తీసుకోవడం కానీ తెలుసుకోవడం, ఫర్ ఎగ్జాంపుల్ అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తన స్ట్రెంగ్త్ ఎంత అని. ఓట్ బ్యాంకింగ్ వేరు, స్ట్రెంగ్త్ వేరు. ఓట్ బ్యాంకింగ్ 7%, 8% పడింది, అది ఓట్ బ్యాంకింగ్ కాదు. తనకి ఇంకా ఓట్ బ్యాంకింగ్ 30% దాకా ఉంటుంది. దాంట్లో 8% పడింది కదంటే పడ్డదే ఓట్ బ్యాంకింగ్ కాదు. మీరు పోటాపోటీ లేనప్పుడు ఓట్లు వేయపడరు, పోటాపోటీలో ఉన్నప్పుడు ఓట్ బ్యాంకింగ్ కనపడుతుంది. ఎప్పటికైనా బెటర్ ఆల్టర్నేటివ్ టీడీపీకి జనసేన అవుద్ది పోటాపోటీ వస్తే. సో అది వేరే సబ్జెక్ట్, వేరే టాపిక్. బట్ ఆ స్ట్రెంగ్త్ని తను అసెస్ చేయడంలో ఎక్కడో వీక్ అనమాట కంపారిటివ్లీ అదర్తో పోలిస్తే, వీళ్ళిద్దరితో పోలిస్తే. ఓకే. అంటే దాన్ని కూడా ఇప్పుడు మిగతా లీడర్స్ స్ట్రెంగ్త్ పావాలనుకోండి, నా స్ట్రెంగ్త్ ₹10 అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు తన స్ట్రెంగ్త్ ₹10 అనుకోండి, నా స్ట్రెంగ్త్ 10 పైసలు అని చెప్తారు. అప్పుడేమవుద్ది, ఆ స్ట్రెంగ్త్ 10 పైసలు కానించి మొదలు పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ మీరు కనీసం పావులా చెప్పిన సౌంగ్ అది నాకేముంది 10 సీట్లే గెలిపించారు కదా అంటే నెగిటివ్ సెన్స్ అవుద్ది. అది కరెక్ట్ కాదు. తన స్ట్రెంగ్త్ని చాలా తక్కువ అనే అసంప్షన్ చేసుకుంటారు అనమాట. రిజల్ట్స్ ద్వారాను రకరకాల తనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారాను అది ప్రజారాజ్యం ఎఫెక్ట్ ఫస్ట్, ఇప్పుడు ఎఫెక్ట్ అది స్ట్రెంగ్త్ అవ్వదు. మీరు దాంట్లో ఇప్పుడు నేను ఇప్పటికీ చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి పైన ఓట్లు వచ్చేది చూడాలి మీరని. సో మీరు స్ట్రెంగ్త్ని చూడాలన్నమాట. అది అట్లాగే పాజిటివ్ పాయింట్స్ వచ్చి అనుకున్న దానికి అదే లైన్లో నిలబడే ఉండడం. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఖచ్చితంగా దానిలో మీద నిలబడడం. ఇప్పుడు సినిమాల్లో కూడా పెద్ద హిట్లు ఏం లేవు వాళ్ళకి యాక్చువల్ చెప్పాలంటే, వరుస పెట్టి ఫ్లాప్లే. ఎన్నో సినిమాలు నాకు గుర్తులేవు కానీ చాలా అప్పుడు ఖుషి తర్వాత నాకు తెలిసి చాలా ఫ్లాప్లే. కంటిన్యూస్ సినిమాలు చేస్తున్నాడు ఆ తర్వాత ఎన్నో మీకు నెంబర్ గుర్తుంటుంది. సో చాలా సినిమాలు కంటిన్యూస్ ఫ్లాప్ అయినా కంటిన్యూగా అదే స్టీమ్లో ఎక్కడ లైన్ తప్పకుండా ఏదో పడితే సినిమాలు చేయకుండా ఆ లైన్లో ఏదో ప్రయత్నాలు. అలాగే పాలిటిక్స్లో కూడా ప్రజారాజ్యం ఫెయిల్యూర్ చేశారు, ప్రజారాజ్యం తర్వాత ఫెయిల్యూర్ చేశారు, మళ్ళీ కొత్తగా పార్టీ పెట్టారు, దాంట్లో కంటెస్ట్ చేయలేదు, మొత్తం తర్వాత మళ్ళీ కంటెస్ట్ చేసి ఫెయిల్ చేశారు. మళ్ళీ అయినప్పుడు కూడా స్టిల్ పొలిటికల్లీ నాలెడ్జ్ తక్కువ ఉన్నప్పటికి కూడా, అంటే డిసిషన్ మేకర్లో తక్కువ ఉన్నా కానీ లైన్ మటుకు అదే లైన్ ఉంచుకున్నారు. ఆ లైను ఇంకొంచెం నేను ఇందాక చెప్పిన నెగిటివ్ పోకుండా ఎలా ఉంటే లైన్ పెద్దదయ్యింది. అంటే ఇప్పుడు ముందుకెళ్తుంది, కొంచెం హైట్లో వెళ్ళి ఉండేది. అది నేను చెప్పే తన వల్లే ముందుకెళ్తున్నారు, తన వల్లే అనుకున్న దానికంటే కిందకి వెళ్ళారు. ఇప్పుడు అతనే లీడరు, అతనే అన్ని కదా. ఫెయిల్యూర్కి వన్ మ్యాన్ షో. సో అదే బలం, ప్లస్ మైనస్ రెండు అవి. ఇంక చంద్రబాబు నాయుడు గారికి బలం అంటే మామూలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే రాజకీయం. అదే బలం, ఇంకంత దాంట్లో డౌట్ లేదు. వీక్నెస్ కూడా రాజకీయమే. చంద్రబాబు నాయుడు గారికి వీక్నెస్ కూడా రాజకీయమే. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు నవరత్నాలను పెట్టారు, ఫ్లాప్ అవుతున్నారు, క్లియర్ కట్ కనపడుతుంది. కానీ రాజకీయంగా మనం కూడా ఏదో పెట్టాలని చెప్పి మనం కూడా స్కీమ్ చేయాలని ఇప్పుడు సూపర్ 6 పెట్టారు. రాజకీయంగా పాజిబుల్ అన్నది పాజిబులే, బట్ అదే ప్యాటర్న్ కదా, వాళ్ళది ఇదే ప్యాటర్న్, ఇదే ప్యాటర్న్. ఇప్పుడు మీకు చెప్పినట్టు సూపర్ 6లో ఒక 2 పథకాలు తీసేద్దాం. ఏది బస్సు స్కీము, సిలిండర్ స్కీమ్ తీసామనుకోండి, ఇంచుమించుగా ఒక 2 సీట్లు అటు ఇటుగా అదే సీట్లు వస్తాయి. 150 తగ్గు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కొంచెం తగ్గితే. అంటే కానీ ఇప్పుడు ఎఫెక్టివ్ దీని భారం ఎంత భారం వస్తుంది అగైన్. సో రాజకీయం సేమ్ థింగ్, బికాస్ రాజకీయం అనేది ముందు వెళ్తుంది కాబట్టి తనకి డెవలప్ చేయాలి, లేకపోతే ఇంటెన్షన్ దానికంటే కూడా ముందు లేరు రాజకీయం.
కాబట్టి ఇన్ని సంవత్సరాలు పార్టీ నడపగలిగారు, ఇన్ని సంవత్సరాలు ముందు తీసుకెళ్ళగలిగారు, ఇంతమంది అభిమానులు సంపాదించగలిగారు, కూటమి కట్టగలిగారు. ఇన్ని ఫ్యాక్టర్స్ ఇన్ని రాజకీయం వల్లే వచ్చాయి. డెవలప్మెంట్ చేయాలని ఇంటెన్షన్ ఉంది, కానీ ఫస్ట్ ప్లేయర్ రాజకీయం కాబట్టి ఇంత దూరం వచ్చారు. సేమ్ టైం రాజకీయం కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఇబ్బంది పడుతూ ఉన్నారు అనమాట. అది తీసి ఒక్కసారి వెనక్కి పెట్టి ఈ డెవలప్మెంట్ కానీ లేయర్ కానీ ముందుగానే వెళ్తే ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తిరిగి ఉండదు. లేయర్ పైన చెప్తాను, రెండు వాలియే. లేయర్ ఏది అంటే నేను అనేది అనమాట. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ మాత్రం అలానే ఉంది. కోర్ ఓట్ బ్యాంకింగ్లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారే టాపు. ఇప్పటికీ కోర్ ఓట్ బ్యాంకింగ్ తనొక్కడనే నమ్మి 1 కోటి మంది వేశారు కదా పైనే. దాన్ని ఎక్కడ కదిలించడానికి కూడా లేదు. ఇట్ కమ్స్ టు చంద్రబాబు నాయుడు గారు. అసలు వాడు ఎందుకు పొడవాలనుకుంటున్నాడు ఏంటి, దాని ఫ్యాక్టర్స్ ఏంటి, ఈయన అసెస్మెంట్ చేసి మనం ఏంటి వాడిని పొడవకుండా ఉండాలంటే ఏం చేయాలి, పొడిచినప్పుడు మనం వెంటనే ఏం చేయాలి. అది రాజకీయం అంటే 4 లేయర్స్ ఆలోచించి చేసుకునే డిసిషన్స్ అవన్నీ. దాంట్లో ఆయన నెంబర్ 1. కాబట్టి ఇప్పుడు ఇంత పొత్తు నిలబడ్డా ఆయన కావాల్సిన సీట్లు తెచ్చుకోగలిగారు, మళ్ళీ పార్టీని పుల్ చేయగలిగారు, అసలు లోకేష్ గారిని ట్రైన్ చేయగలిగారు, లోకేష్ గారిని మళ్ళీ ఒక లీడర్గా కన్వర్ట్ చేయగలిగారు. అటుపక్క రాజకీయం కానీ, అటుపక్క వ్యాపారాలు కానీ నెంబర్ వృద్ధి చేయగలిగారు, అటుపక్క మీడియా సంస్థలు కానీ ఆయన కంట్రోల్ చేయగలిగారు. ఎన్ని అంటే ఓన్లీ నేను స్ట్రైట్గా అనుకున్నానికే ముందుకు వెళ్తానంటే అలాంటి వాళ్ళకి వర్కౌట్ అవ్వాలి. ఇలా రాజకీయం ఉండే వాళ్ళకి ఓకే ఎన్ని సంస్థల్ని ఎన్ని వ్యవస్థల్ని తను అనుకున్నట్టు తన గుప్పెట్లో పెట్టుకోగలిగారంటే. రాజకీయం అంటే అది నెగిటివ్ టెర్మినాలజీ కాదు. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో అసెస్మెంట్, సుప్రీంకోర్టు జడ్జిల కాడి నుంచి నార్మల్ కింద లాయర్ వరకు నెట్వర్క్ ఉంచుకోవడం, నార్మల్ రిపోర్టర్ వరకు మాట్లాడడం, ప్రతి ఒక్కరితో కంటిన్యూస్ కాల్స్లో ఉండడం, టైం అసెస్ చేయడం, వాళ్ళ బాధలు కష్టాలు వినడం, వాళ్ళందరినీ అందులో ఇన్వాల్వ్ చేయడం నాట్ అన్ ఈజీ థింగ్. ఇంత అనాలిసిస్ చేసి అందరి గురించి చెప్పారు కాబట్టి మీ గురించి మీ అనాలిసిస్ ఏంటి అనేది ఒక్కసారి, అంటే ఒక చిన్న సర్ప్రైజ్, మీ మదర్ ఏం చెప్పారనేది అవి వీడియో బయట చూద్దాం. అదే అందుకే నా ఇంటి అడ్రస్ అడిగారు. మా కిరణ్ గురించి 4 మాటలు చెప్పాలని వచ్చాను. చిన్నప్పుడు అందరి పిల్లల్లాగే మామూలుగానే ఆడుకుంటుండేవాడు, స్కూల్కి వెళ్తుండేవాడు. కాకపోతే ఆదివారం మటుకు ఇంటికి ఉండడు, ఆటలు ఎక్కువ. ఇంటర్ దాకా మా మాటలు విన్నాడు, ఇంటర్ నుంచి ఆయన మాటలు మేము వింటున్నాం. ఆయన ఏదో తప్పని పడుతుండేవాడు చిన్నప్పటి నుంచి, ఏదో ఒకటి చేయాలి. ఆయన మైండ్లో ఏముందో మాకు చెప్పేవాడు కాదు. బీటెక్ చదివిన తర్వాత అట్లా ఉన్నాడు. ఏదో కొత్తగా చేయాలి ఆయనకి తప్పని పడుతుండేవాడు. మేమేం చెప్పినా వినడు. తర్వాత బీటెక్ అయిన తర్వాత మళ్ళీ ఎంటెక్ చేయరా అన్నారు నాన్నగారు. ఆహా నేను చేయను అన్నాడు. వరికోత మిషన్ ఒకటి పెట్టాడు, దాన్ని వదిలేశాడు. యోగా సెంటర్ పెట్టాడు, అది ప్లాప్ అయిపోయింది. అటు డబ్బులన్నీ చేశాడు మా దగ్గర. తర్వాత మాకు తెలియకుండా ఒంగోలులో ఏదో ఒక హోటల్లో సర్వర్గానో మరి ఏదో చేరాడు. తర్వాత అంత చేరి అయిపోయిన తర్వాత మాకు చెప్పాడు వచ్చి ఇంట్లో. వాళ్ళ నాన్న అరిచాడు, ఇదేం పనిరా, మా పరువు పోయే పనులు, సర్వర్గా చేరటం ఏదరా, బీటెక్ చదివి అని. నేను మళ్ళీ హోటల్ పెడతాను అది ఇది అన్నాడు. కొన్ని రోజులు సినిమా తీస్తా అన్నాడు. సినిమా తీస్తాను, సినిమాకి పోతున్నాను, నేను డైరెక్ట్ చేస్తాను అన్నాడు. అయ్యా మా దగ్గర ఏం డబ్బులు లేవు, నువ్వు సొంతంగా సంపాదించుకొని సినిమాలు తీసుకో అన్నాడు వాళ్ళ నాన్నగారు. కానీ ఏది కంటిన్యూగా చేయడు, స్టార్ట్ చేస్తాడు వదిలేస్తాడు. హైదరాబాద్లో రెస్టారెంట్ ఒకటి పెట్టాడు, పెట్టి దాన్ని కొన్ని రోజులు చేశాడు, మళ్ళీ దాన్ని కూడా వదిలేశాడు. కరోనాలో అది దెబ్బతింది, దాంట్లో డౌన్ అయిపోయాడు, అప్పులు అయిపోయాడు. వాడికి ఏం తపన పడతా ఉంటాడు, ఇంకా చేయాలి, ఇంకేదో చేయాలి. అదేమంటే రాజకీయాల్లోకి వెళ్తా అన్నాడు. ముందు రాజకీయాల్లోకి వెళ్తానంటే వీళ్ళు మనకెవరున్నారా, మనకేమో బ్యాక్గ్రౌండ్ ఎవరు లేదు, మన దగ్గర డబ్బు లేదు, నువ్వు ఏం వద్దురా అంటే దాంట్లోకి దిగాడు. ఏదో తపన పడతా ఉన్నాడు. వాళ్ళు పార్టీ పెట్టాడు, విజన్ ఇండియా పార్టీ అని పెట్టాడు దాన్ని. మాకేం ఇష్టం లేదు ఎవరికి మా ఇంట్లో, ఇంకా ఆయన వదిలేసాం కదా మేము. ఆయన ఇష్టం, ఆయన మన మాట విండని అట్లా ఆయన సొంతంగా పార్టీ పెట్టుకొని మన కేకే సర్వేలు మళ్ళీ దాంట్లో దిగాడు. 5 ఏళ్ల నుంచి సర్వేలోనే ఉంటున్నాడు. సర్వే రాజకీయాలు, ఇంట్లో ఇంటి పట్టున ఉండడు. 3-4 నెలల నుంచి ఇంట్లో లేడు అసలు. ఉదయాన్నే వెళ్తాడు, రాత్రి ఎప్పటికో 12కో 1 గంటకో వస్తున్నాడు. అయితే నిజాయితీగా ఉంటాడు. అయితే ఎవరు చెప్పినా మాటిండు, వాడి దారిలోనే వాడు వెళ్తాడు. అది అమ్మ కానీ నాన్న కానీ తమ్ముడు కానీ భార్య కానీ ఎవరు చెప్పినా వాడి మాటే వాడే, ఒకటే మాట, అవునా కాదా. అయితే ఎవరైనా కష్టంలో ఉన్నారంటే వాడు తినకుండానే పెడతాడు. ఈ సర్వే చేసేటప్పుడు కూడా అబ్బాయిని భయపెట్టే కాల్స్ వచ్చాయి వేరే పార్టీల నుంచి. మానుకోమని చెప్పారు, డబ్బులు ఇస్తామని చెప్పారు. అయినా వాటికి ఏమి లొంగలే అబ్బాయి. తన దారి మేమే భయపడ్డాం. ఇట్లా చెప్తున్నాడు వీడు, మనకేమో సపోర్ట్ ఎవరు లేదు, బయట తిరుగుతున్నాడు వీడు అని. మరి నువ్వు బయట తిరగకు ఒక్కడవే అని కూడా ఫోన్ చేసి చెప్పాము మేము ఎల్లూరులో ఉన్నప్పుడు. అయినా వాటికి ఏం భయపడలే. అది మటుకుంది గుండె ధైర్యం. ఒక నెంబర్ చెప్పాడు, కరెక్ట్ నెంబరు, ఇదే వస్తుందని టీవీలో అనౌన్స్ చేసినప్పుడు మేమే 2 రోజులు భయపడ్డాం. ఏంది ఇట్లా చెప్తున్నాడు ఈ అబ్బాయి, ఇంకా రాకపోతే ఇంకెట్లా ఉంటుందో, ఈ అబ్బాయికి ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడే అని భయపడ్డాం 2 రోజులు. కానీ అయినా కూడా ధైర్యంగా చెప్పాడు. కానీ రిజల్ట్స్ చూసిన తర్వాత మాకు ఊపిరి పీల్చుకున్నాం కరెక్ట్ అయిందని. ఇన్ని రోజులు వర్క్ బిజీ వల్ల ఇంట్లో ఉండటలేదు, పొద్దుపోయి వస్తున్నాడు. 3 నెలల నుంచి అయితే ఇంటి మొహం కూడా చూడట్లేదు. ఇంకా ఇప్పుడు వర్క్ అయిపోయింది కదా, ఫ్రీ అయిపోయాడు.
ఇంకనైనా ఇంటికి పెందరాడే రమ్మని చెప్పండి నాగరాజు గారు, మీరైనా. సార్ మనం మాట్లాడుకున్న బయోగ్రఫీ మొత్తం అంతే. ఆమె వర్షం చెప్పింది, ఏమండు అదేదో పెట్టాడు, ఇదేదో పోయింది, చెప్పిన మాట్లాడు. ఎవరైనా అంతే కదా, అమ్మకుంటారు, అదే ఉంటుంది ఆబ్వియస్లీ. నేను సండే అయితే ఉండేవాడిని కాదు, ఫ్రెండ్స్ తిరుగుళ్ళు అది ఇది. అంటే వాళ్ళని ఎప్పుడు నేను బాధ పెట్టిందే. బాధ అంటే రిస్క్, ఏం చేస్తున్నాడు ఏంటో అది ఇది అని అనమాట. ఇలా వైఫ్ ఏం అనరా అండి? వైఫ్ కూడా బాధపడుతూనే ఉంటుంది మోరల్గా. ఈ ప్యాటర్న్లో తను ఎక్కువ నలిపింది తనే ఉంటుంది. ఇంకా అమ్మా నాన్నలు అంటే చిన్నప్పటి నుంచి చూసారు కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా ఒక రకమైన ఉండొచ్చు. తినేదంటే ఏమవుద్ది ఫ్యామిలీ, పిల్లలు ఏంటి, ఏమవుతారు, ఇది ఇంత నలిగిపోవడం ఏంటి, మళ్ళీ జాబు, ఇంటర్వ్యూ, టైట్. ఆ టైట్ ప్రతి ఒక్కటి ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక 10 రూపాయలు పెట్టి ఏదైనా పిల్లలు కొనియాలని ఆలోచించాలి, ఎందుకంటే పార్టీలో టైట్ పొజిషన్ కాబట్టి. సో ఎక్కువ నలిగిపోయి తనే ఉంటుంది ఓవరాల్ మొత్తం మీద. మొత్తం నా పాటన వల్ల తను ఎక్కువ నలిగి ఉంటుంది. ఆబ్వియస్గా సపోర్ట్ కూడా తన నుంచి చెయ్యి, ఏదో ఏంటంటే పర్లేదని. ఎక్కడో ఒక నమ్మకం ఏంటంటే ఏదో అంటే వీళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే తను నిజాయితీగా చేస్తాడు అన్నది ఒకటి మటుకు. అసలు దాంట్లో ఇప్పుడు ఒకటి తీసుకోని అంటాడా అని అంటే కళ్ళలో కూడా తీసుకోడు అనేది మటుకు క్లారిటీ నమ్ముతారు అన్నమాట. అది మటుకు ఒకటి ఉంది నిజాయితీ మటుకు. ఎట్లా అంటే ఇంట్లో ఆ నంబర్ చూసాక మేమే భయపడ్డాము, ఏమైనా చేస్తారేమో అనుకున్నప్పుడు మీరు ఎలాంటి ధైర్యం చెప్పారు? ఏం కాదు మా, అది మనం చెప్పామంటే అదే వస్తుంది అని చెప్తూ ఉండేవాడిని. రే ఎట్లా అది నెంబర్ వస్తుంది ఏంటో మరి అదే వస్తుంది అంటే, ఎవరు చెప్పింది కొడుకు మా అట్లా జోక్గానే అలా చెప్తుంది అంటే విషయం అనమాట. కొడుకు చెప్తే మారుద్ది నెంబరా. ఇట్లా ఎమోషన్ అనిపించిందండి, కళ్ళు అట్లా చెమరుస్తున్నాయి. అసలు ఎందుకంటే తన వర్షం అంతే కదా, ఈ లైఫ్ అంతా ఒక 4 ముక్కలే చెప్పింది. ఎవరు చెప్తే అన్నాడు, ఎవరు చెప్తే అన్నాడు, ఇంకోటి ఏదో చెప్పింది, అది రాంగ్. అమ్మ చెప్పిన స్టేట్మెంట్లో నేను యాక్సెప్ట్ చేయింది, ఏది స్టార్ట్ చేసింది కంటిన్యూ చేయడం అన్నాడు కదా, అది తప్పది. అదొకటి నేను ఆమె చెప్పిన డిఫర్ చేసేది. కంటిన్యూ చేయాలనే ఉంటుంది. ఇప్పుడు జాబ్ చేయాలి, నా ఉద్దేశం ఏంటంటే కింద ఒక మెట్టు వదలకుండా పై మెట్టుకి ఎక్కలేం. వదిలిన మెట్టు కనపడుతుంది, ఎక్కిన మెట్టు కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళకి అర్థం అట్లా. కానీ ప్రతి మెట్టు ఎక్కాలనే ప్రయత్నిస్తా ఉన్నా కాబట్టి కింద మెట్టు వదలాలి కదా. అవును, అక్కడే అయిపోతాం. తల్లి కదా వదిలిన మెట్టు, ఇది బాగుంది కదా సాఫ్ట్వేర్, 1,00,000 రూపాయలు 2,00,000 వస్తుంది కదా వాడికి, బాగానే ఉంది, చేసుకోవచ్చు కదా. అరే సర్వేలు చేసే సక్సెస్ అయింది కదా, సర్వేలే చేసుకోవచ్చు కదా. ఇట్లా ఆ ముందు పెట్టిన మెట్టు బాగానే ఉంది కదా అనిపిస్తూ ఉంటుంది. ఎనీవేస్ స్పెషల్ థ్యాంక్స్ టు హర్ అన్న. అడగగానే నిజంగా మంచి వీడియో బయట, ఫస్ట్ వీడియో లైఫ్ జీవితంలో నా ఫస్ట్ ద సిఇఓస్ బుక్లో ఫస్ట్ వీడియో చేసింది, మొత్తాన్ని కన్విన్స్ చేశారు. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఫ్యామిలీకి టైం ఇవ్వలేదని చెప్పేసి అడిగారు కదా, అది ఎలా బ్యాలెన్స్? ఇప్పుడు ఇంకా వాళ్ళకి తెలిసే విషయం ఏంటంటే ఇంతకుముందు చాలా రేట్లు ఏమన్నా, ఇప్పుడు ఈ ఫేజ్ 1 స్టోరీ చూపించారు మీరు. ఫేజ్ 2 మొదలవబోతుంది. ఫేజ్ 2లో నేను ఇప్పటికీ మా మిస్సెస్ని ప్రిపేర్ చేస్తున్నాను. గోయింగ్ ఫార్వర్డ్ మన ఇద్దరం కలిసేది క్వాలిటీ అమౌంట్ ఆఫ్ టైం ఉండాలి. మన ఇద్దరం కలుసుకుంటే చాలా మెచ్యూర్డ్గా ఉండాలి. నువ్వు అది కింద పప్పు మినపప్పు ఇన్ని అది కాదు, ఇది ఫేజ్ 2కి వెళ్ళబోతున్నావు. యూ హ్యావ్ టు మెంటలీ ప్రిపేర్. ఆ ఫేజ్ 2లో క్వాలిటీ అమౌంట్ ఆఫ్ టైం ఇస్తాను నీకు. ఈరోజు ఒక ½ అవర్ ఇచ్చాను, ఏదో నాకు కూడా అపాయింట్మెంట్ ఇస్తాను. అపాయింట్మెంట్ లాగా కాదు అది. మనం ఒక అరగంట మాట్లాడుకున్నా నీట్గా కూర్చొని మాట్లాడుకుని మంచిగా ఉండండి. ఎక్కువసేపు పొద్దున్నుంచి రాత్రి దాకా నీ టీవీ నువ్వు చూసుకోవడం, నేను నా టీవీ చూసుకోవడం, లేదా ఏదో అట్లా కాదు. అలా కుదరదు, వర్కౌట్ అవ్వదు. ఆబ్వియస్లీ సక్సెస్ ఒకదాన్ని కోల్పోయేటట్టు మనకు చేస్తుంది, దానికి రెడీగా ఉండాలి. సో నేను దానికి ప్రిపేర్. ఫేజ్ 2 ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఫేజ్ 1 ఇది. సో ఫ్యామిలీని మాత్రం అలా అంతే. ఫేజ్ 2లో ఏంటంటే ఆబ్వియస్గా ఇంత హ్యూజ్ నెట్వర్క్, దేశవ్యాప్తంగా సర్వే చేయాలని ముందుకెళ్తూ, ఒక పొలిటికల్ అకాడమీ ముందుకెళ్తూ, ఇంత కోట్లాది మంది ప్రజలను ఆదరణ పొందుతూ, కేకేఆర్ని అంతమంది అభిమానిస్తున్నప్పుడు దాన్ని తగ్గట్టుగానే చేయాలంటే ఆబ్వియస్గా నేను నా వ్యక్తిగతంగా ఉన్న ఫ్యామిలీకి స్పెండ్ చేసే టైం ఎంతో కొంత కోల్పోవాల్సి వస్తుంది. నేను చెప్పాను కదా, మళ్ళీ కమింగ్ టు మన ఇంటర్వ్యూ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలంటే చాలామంది ప్రాణాలే అర్పించారు. మనం కుటుంబం స్పెండ్ చేసే టైంలో కొద్దిగా పక్కన పెట్టలేమా? ఏ పాయింట్లో ఉన్నారో అదే పాయింట్లో ఉన్నాను స్టిల్. అంతే. ఎందుకు మూర్ఖుండి అంటే నాకు అది ఎప్పుడు కనెక్ట్ అవుతూనే ఉంటుంది కాబట్టి నేను మూర్ఖుండి. ఒక టెన్షన్స్ కానివ్వండి, ఇదంతా ఒక ప్యాటర్న్లో జీవితం వెళ్ళిపోయిన తర్వాత హ్యాబిట్స్ కూడా మారిపోతూ ఉంటాయి. అంటే నా షోలో అదే స్పెషల్ అనమాట. అంటే ఎవరికైనా సరే 2 విషయాలు బలంగా అడగాలని నేను అనుకుంటున్నాను. జనరల్గా ఎవరు వచ్చినా సరే, ఒకటి ఒక్కొక్క కంపెనీని స్టార్ట్ చేసి ముందుకెళ్ళేటువంటి ఒక పర్సన్కి హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి. అంటే వదులుకోలేని మూర్ఖంగా ఉండేటువంటి హ్యాబిట్స్ అన్నా ఉండొచ్చు, పాజిటివ్ అన్నా ఉండొచ్చు, లేదంటే ఇది నాలో బలంగా ఉంది అని చెప్పుకునేటువంటి హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి. మీ దగ్గర ఉన్న హ్యాబిట్స్ ఏంటి అసలు? అంటే ఎలాంటి? సిగరెట్ కాకుండా స్మోక్ చేస్తాను అప్పుడప్పుడు, ఆబ్వియస్గా ప్రెజర్ ఉన్నప్పుడు స్మోక్ చేస్తాను. డ్రింక్ నేను చాలా రేరే.
చాలా చాలా రేర్. ఇప్పుడు దీంట్లో ఉన్నాను కాదు, డ్రింక్ నాకు ఆబ్వియస్గా రేరు. ఒకవేళ ఎప్పుడైనా తాగినా కానీ డ్రింక్ చేసిన 1 or 2 పెగ్స్ మించి నేను నా జీవితంలో తాగను సెకండ్ పెగ్ దాటి. ఓకే. జీవితంలో సెకండ్ పెగ్ దాటను. ఎందుకంటే నాకు మీ ఇందాక చెప్పాను కదా, ఎమోషనల్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, లాజికల్గా ఉంటారు అనేది. ఆ మాట్లాడేటప్పుడు దాన్ని మిస్ అవ్వడానికి నాకు ఇష్టపడను అనమాట. ఇంకేంటి అలా ఆ స్టేజ్ అసలు అది వస్తున్న దానికే ఆపేస్తాను. 1.5 పెగ్ అయినా ఆపేస్తాను. సంవత్సరానికి చాలా తక్కువే మామూలుగా నెంబర్ కూడా, ఎందుకంటే అది పెద్ద కనెక్ట్ అవ్వను నేను. ఓకే. ఈ రెండు అయితే ఫుడ్ డైట్గానే మ్యాక్సిమం పాటిస్తాను. ఈ బయట తిరుగుతున్నా కాబట్టి ఇంకా ఆబ్వియస్గా ఎట్లా పడతాడు తినడం వల్ల రకరకాలుగా ఉంటుంది. మీరు నమ్మే ఫిలాసఫీ నిజాయితీ. ఏ పని చేసినా, నేను బాత్రూమ్ ల్యావెటర్ని క్లీన్ చేసినా ఇంకోటి వెళ్ళాలంటే ఆలోచించాలి, ఎంత బాగుందో తెల్లగా ల్యావెటర్ని అని, అంత నీట్గా క్లీన్ చేస్తాను. నేను నిజాయితీ అంటే ఆ పని నిజాయితీగా చేయడం అనమాట, నీట్గా చేయడం. జనరల్గా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా మోటివేట్ చేసుకుంటారండి? నాకు అంటే అతిశయోక్తి కాదు, నేను ఎప్పుడు మోటివేటెడ్గానే ఉంటాను. మోస్ట్లీ మోటివేట్గా ఉంటాను. నేను పర్పెండిక్యులర్ నేను చెప్పిన స్టేట్మెంట్కి ఇర్రెస్పెక్టివ్ గమ్ముగా సైలెంట్గా ఎంతసేపు అయినా, లేదా టీవీ చూస్తాను గమ్ముగా కూడా కూర్చొని ఎంతసేపు అయినా ఉండగలుగుతాను. బట్ వర్క్ స్టార్ట్ చేస్తే ఇంకా మా అమ్మ చెప్పింది కదా, ఇంకా భార్య లేదు, బెల్లం లేదు, ఇంక పిల్లలు లేరు, సంబంధం లేదు, వర్క్ అంటే అతను ఫుల్ ప్రెజర్గా నిమగ్నం ఏంటాను. లోపల నేను ఇందాక చెప్పినట్టు బాధలు మదనం అన్నీ ఉండొచ్చు, బట్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలనేది మేబీ నేను ఫీల్ కూడా అవుతుంటాను. ఎప్పుడు యాక్టివ్గానే ఉండాలి, మనం ఎప్పుడు డల్ ఫేస్ ఇంకొకరు చూపించకూడదు. ఆ హక్కు లేదు. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి నా దగ్గరికి వస్తారు, నాకు ఆల్రెడీ చాలా బాధలు, నేను ఆ రోజు మాట్లాడదు అన్నాడు. మీరు ఎందుకు వస్తారు, దాన్ని నేను ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, నన్ను చూస్తే ఆ పాజిటివ్ ఆరా ఎప్పుడు రావాలి. కేకేతో కలిస్తే అబ్బా డల్ అనేది 1% ఉండదు, నేను అయిపోయినట్టే. ఎప్పుడు యాక్టివ్గానే ఉండాలని అనుకుంటాను అనమాట, ఫుల్ ఎనర్జెటిక్గా. నా తత్వంలో ఉంది, నేను అనుకునే దాంట్లో అదే ఉంది, యాక్టివ్గా ఉండాలి, ఇప్పుడు యాక్టివ్గా ఉండాలి. ఇలా జనరల్గా అంటే నేను మామూలుగా అడుగుతున్నాను, యాజ్ అ బిజినెస్లోకి రావాలి అని అంటే గట్స్ ఉండాలి కాబట్టి, మీరు కొంచెం మూర్ఖంగా వెళ్తారు కాబట్టి బలంగా దాంట్లోనూ అనాలిసిస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం లాజిక్ కూడా ఉంటుంది. నేను అనుకోవటం కూడా అప్పుడప్పుడు మేబీ ఒక రకంగా వెనకబడిపోవడానికి అతి మంచితనం ఒకటి, లాజిక్ థింకింగ్ ఎక్కువగా ఉండటం ఒకటి, అతి మూర్ఖత్వం ఒకటి అని అనుకుంటాను నేను. ఎందుకంటే ఫినాన్షియల్ లాసెస్ చూస్తున్నాం కదా, ఏ స్టెప్లో చూసినా కూడా మీకు ఫినాన్షియల్ లాస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్. బట్ వాళ్ళు ఎక్కడా కూడా ఒక్క నెగిటివ్ మాట్లాడకుండా గట్ ఫీలింగ్ ఎక్కువ మా అబ్బాయికి అని చెప్పేసి అంటూ ఉన్నారు. కొత్తగా వచ్చేటువంటి సర్వీస్ సంస్థలకి, ఆంటర్ప్రెన్యూర్స్కి మీరేం చెప్తారు? అంటే ఇది హ్యూజ్ స్పేస్ ఉన్న మార్కెటే, కానీ అలాగే చాలా క్లమ్జీగా ఉందన్నమాట మార్కెట్ అంటే ప్యాటర్న్ ఎలా చేయాలో ఏదో తెలియదు, ఎలా వచ్చేస్తారు మామూలు శాంపుల్స్ తీసుకొని చెప్పేద్దాం ఓవరాల్ ఎలా అనేది. ఆ మార్కెట్ ఆర్గనైజ్డ్ లేదు, అన్ఆర్గనైజ్డ్గా ఉంది. మీరు ఇప్పుడు నేను దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు అకాడమీ కానీ రకరకాల కాన్సెప్ట్స్ ఒక ప్రాపర్ పద్ధతిలో స్ట్రీమ్లైన్ చేయాలని ట్రై చేస్తున్నాను దాన్ని. ఆ స్ట్రీమ్లైన్ ఒకవేళ నేను లెట్స్ నన్ను పక్కన పెట్టి మీరు కూడా ఆ స్ట్రీమ్లైన్గా వచ్చి మీకు థాట్ ప్రాసెస్ క్లారిటీగా ఉంటే చేయొచ్చు. బట్ లేదు మనకు బాగా ఇంట్రెస్ట్ ఉంది నాలాగా దూకేయకుండా మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఒక తక్కువ అకాడమీలా చేస్తే దాన్ని స్ట్రీమ్లైన్ చేయొచ్చు, ఒక ప్రాపర్ పద్ధతిలో ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. కంట్రీ వైడ్ ఆ స్పేస్ ఉంది. నాట్ ఓన్లీ పొలిటికల్ సర్వీస్, మార్కెట్ సర్వీస్ చాలా పెద్దది. పొలిటికల్ సర్వీస్ 10%. మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఒక కంపెనీ పెట్టాలన్నా, లేకపోతే ఒక సూపర్ మార్కెట్ పెట్టాలన్నా, లేకపోతే ఒక ప్రోడక్ట్ లాంచ్ అయినా, ఆ ప్రోడక్ట్ మీద కస్టమర్స్ ఏమనుకుంటున్నారు అనుకున్నా, ఆ మార్కెట్ యొక్క సర్వీస్ చాలా పెద్దది. పొలిటికల్ దానికి హైప్ ఉంది కాబట్టి ఎక్కువ దాన్నే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆ సినిమాలకు కూడా అప్లై అవుద్ది, ఏమనుకుంటున్నారు, ఎందుకు బాగుండలేదు అనుకుంటున్నారు, దానికి కూడా ఎనీ ఫీల్డ్కి అప్లై అవుద్ది. సో అది హ్యూజ్ మార్కెట్ ఉంది. దాన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో చేస్తే ఇంకా బాగా సక్సెస్ అవుద్ది. సో ఆ ఆలోచన అయితే ఉంది. కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం అనుకున్నప్పుడు మీ ఆలోచనలో నేనుంటే పిలవండి. ఇన్స్పైరింగ్ జర్నీ అని చాలా విషయాల్లో, అంటే నాకు అనిపించిన విషయాలు చాలా ఉన్నాయి ఇందులో. అట్ ద సేమ్ టైం మేబీ నేను ఫస్ట్ టైం చూసినటువంటి మనిషికి ఇప్పుడు చూసేటువంటి మనిషికి నాకు ఎక్కడ డిఫరెన్స్ కనిపించలేదు. అదే గట్ ఫీలింగ్. ఆ రోజు మీరు ఏ మాట అయితే అన్నారో ఈ రోజుకి అదే మాట కనిపిస్తుంది. తెలంటికలు వచ్చాయి, గట్స్ పాన్ పెరిగేది కానీ తరిగేది కదా అది. ఈ సెకండ్ లెవెల్ జర్నీ ఏదైతే ఉందో ఇంకా బలంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అట్ ద సేమ్ టైం ఫర్దర్గా మీరు వేసే స్టెప్లో మీ ఆలోచనలో నేను కూడా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఈ పరంగా నేను ఒక థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఆడియన్స్కి ఫినిషింగ్ వర్డ్స్ చెప్పేది ఏంటంటే, ఇంత లక్షలాది మంది నన్ను అభిమానించే వాళ్ళకి వ్యక్తిగతంగా నేను ఖచ్చితంగా మాట ఇచ్చేది ఏంటంటే, మీరు గర్వపడేటట్టు, మీరు ఆనందపడేటట్టు ఈ దేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో కేకే ఒక్క అడుగు కూడా అటు ఇటు వేయడు, లేదా ఏ ప్రలోభాలకి లోనవడు. ఖచ్చితంగా మీరు ఆనందించేటట్టు, మీరు ఆనందపడేటట్టు కేకే ముందుకెళ్తాడు. ఇది నా మాట. నా మాటే శాసనం. ఓవరాల్ ఇంటర్వ్యూ మీద మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్?
చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు వీటిలో చాలా కోణాలు తెలియదు ఆడియన్స్ కంటే, ఎందుకంటే ఓన్లీ సర్వీసే చూస్తున్న వాళ్ళకి ఈ కోణాలు తెలియదు. మీకంటే పర్సనల్గా టచ్ ఉంది కాబట్టి ఆల్రెడీగా ఓపెన్ అప్ చేసి పుస్తకాన్ని మొత్తం లోడి లోపల నుంచి చూపించారు. సో ఉన్న నా ర్యాపో మీరు అడ్వాంటేజ్ తీసుకొని ఆబ్వియస్గా ఇంటికి వెళ్ళి అమ్మతో షో కానీ లేకపోతే మా పార్టీ ఫర్దర్గా ఇదే ఉంటుంది కంటిన్యూ. అదే ప్యాటర్న్. నా మైండ్లో ఉన్న విజువల్ ఇది అని చూపించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనతో తప్ప ఇంకెవరితో స్టార్ట్ చేసి చూపించలేను నేను. నాకు సర్ప్రైజ్గా ఉంది. మీకు అది అడ్వాంటేజ్గా ఉంది. మామూలు నేను నాకు ఉన్న పర్సనల్ ర్యాపో మీద అన్నీ తెలుసు కాబట్టి, నా సీక్రెట్లు అన్ని ప్లస్లు మైనస్ అన్ని తెలుసు కాబట్టి మీ అంచనా ప్రకారం ఇది 10 లక్షల వ్యూవర్షిప్ వెళ్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. 1 million. డెఫినెట్గా అదే ఆశతోనే, అంటే ప్రతి ఒక్కరిది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ డిఫరెంట్గా ప్యాటర్న్ చేసి ఈ షోని డిఫరెంట్గా చేయాలని ఉన్నాను. సో ఫస్ట్ టైం నా లైఫ్లో ఇది చూసి సిఇఓస్ బుక్ షోలో ద సిఇఓస్ బుక్ షో చూడండి. ఇది ప్రతి ఒక్కరు 100 మందికో 1000 మందికో 10,000 మందికో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పదంలోంచి నోట్ ఇదే ఫస్ట్ టైం నా జీవితంలో రావడం. ఇట్స్ గివింగ్ రెస్పెక్ట్ టు ద షో అండ్ ద వర్క్ దే హ్యావ్ డన్. సిఇఓస్ బుక్ అని అంటే ఊరికే కాదు కదా, మీ ఒపీనియన్ మాత్రం డెఫినెట్గా మీ సంతకం రూపంలో చేస్తారా, మీ ఒపీనియన్ ఏంటనేది షేర్ చేయండి ఇందులో. థ్యాంక్ యూ సార్, ఇట్స్ అ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. థ్యాంక్ యూ. అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అన్నీ కలగలుపుకొని మీకున్న ఓట్స్ అన్నీ చెప్పారు. థ్యాంక్స్ ఎలాట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా ద సిఇఓస్ బుక్. యాజ్ అ బిజినెస్ సిఇఓ నేను చేస్తున్నటువంటి ఫస్ట్ షో. ఐ థింక్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలానే ప్రతి వీడియో ఉంటుందండి. అండ్ ఈ షో మీద మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటే కూడా మీరు సలహాలు సూచనలు ఇవ్వచ్చు. అండ్ ఎవరైనా గెస్ట్ నెక్స్ట్ షోకి ఎవరైనా పిలవాలి అనుకుంటే కూడా మీరు అది కూడా సజెస్ట్ చేయొచ్చు. అండ్ మీ ఒపీనియన్ మాత్రం షేర్ చేయటం మర్చిపోవద్దు. అండ్ ఒకటే లక్ష్యం దీంట్లో ఏదైనా ఉంది అని అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మీకు ఉండేటువంటి లక్ష్యాలకి ద సిఇఓస్ బుక్ అనేటువంటి షో డెఫినెట్గా తోడవుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.